నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు స్పెషల్ డాక్యుమెంట్. ఏంటి అంటే గోదావరి నదిలో నీళ్లున్నాయి. ఇలా గోదావరి అద్భుతంగా ఉప్పొంగుకుంటూ పోతూ ఉన్నది. గోదావరి నది పోతూ ఉన్నది, దాదాపు 10 లక్షల క్యూసెక్ల వాటరు పోతూ ఉన్నది. సో మరి గోదావరిలో ఎన్ని నీళ్లు పోతూ ఉన్నాయి, మరి ఏంది కథ? తెలంగాణ ఇదే గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు నిండుగా ఉన్నాయా? ఈడ మరి మేడిగడ్డ దగ్గర వాటర్ పోతూ ఉన్నాయి. ఏంటిది మీకు చూపించడం కోసం ఒక స్పెషల్ వీడియోని, స్పెషల్ డాక్యుమెంటరీని రికార్డ్ చేద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం మీరు నిలబడ్డటువంటి ప్రాంతము ఇది మేడిగడ్డ బరాజు. ఇక్కడ మీరు వెనక చూస్తే మొత్తము ఈ నుంచి అందాక 85 పియర్స్ ఇవన్నీ మీకు కనపడతా ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర దాదాపు 10 లక్షలకు పైగా క్యూసెక్ల వాటర్ వరద ఇప్పుడు ఫ్లడ్ నదిలో పోతూ ఉన్నది. మరి ఈ వాటర్ ఇంత పోతా ఉన్నది. ఇదే గోదావరి నది మీద ఉన్నటువంటి మన ప్రాజెక్టులు నిండినాయా? తెలంగాణ ప్రాజెక్టులు కానీ, బరాజులు కానీ, ఆపైనటువంటి ఎల్లంపల్లి కానీ, ఆపైనటువంటి ఎస్ఆర్ఎస్పి కానీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కింద బరాజులు కానీ, డ్యాములు కానీ, ఇవన్నీ ఏమైనా నిండినాయా ఏంది అనేది మీకు చూపించడం కోసం ఈ లాంగ్ వీడియోను రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి మనం ఉన్నది మేడిగడ్డ దగ్గర. అసలు మరి వీటికి ఇన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నప్పుడు కొంచెం డీటెయిల్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గోదావరి నదికి 2 ఉపనదులు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ప్రాణహిత అనేటువంటి ఒక ఉపనది, ఇంకొకటి దాని కిందికి పోయిన తర్వాత, ఇక్కడ నుంచి కిందికి ఒక 30 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంద్రావతి అనేటువంటి నది వస్తుంది. సో మనం ఇప్పుడు ప్రాణహిత కలిసిన తర్వాత ఒక 15-16 కిలోమీటర్ల కింద దిగువ భాగంలో మనం ఉన్నాం. ఆ దిగువ భాగంలోనే మేడిగడ్డ బరాజ్ కట్టిరు. ఆ ప్రాణహిత నుంచి వచ్చేటువంటి నీళ్ళే ఈ నీళ్ళు అన్నమాట. సో గోదావరి పైన అంటే ఈ ప్రాణహిత కలిసిన కాడ నుంచి దిగువ గోదావరి అవుతుంది. ఈ దిగువ గోదావరిలో నీళ్లు ఇప్పుడు ఇవాళ మనకు 10 లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉన్నది ఈ బరాజు నుంచి. ఈ నదిలో అంత ఫ్లడ్ ప్రవహిస్తూ ఉన్నది. మరి పైన గోదావరిలో నీళ్ళు ఉన్నాయా లేవా నేను మీకు అక్కడికి పోయి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈ నీళ్ళన్నీ ఇంత పోతూ ఉంటే మరి పైన మన బరాజులు, మన డ్యాములు కానీ, మన ప్రాజెక్టులు కానీ నిండి ఉన్నాయా లేదా, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది చెప్పడం కోసం ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ దీనికి 15 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ కన్నెపల్లి పంపులు ఉంటాయి. ఆ కన్నెపల్లి పంపుల దగ్గర కూడా మీకు రికార్డ్ చేస్తాం. మరి ఆ నుంచి మనం ఎక్కడికి పోతాం? ఇక్కడ నుంచి, ఎందుకంటే మనము మేడిగడ్డ నుంచి పైన ఉన్నటువంటి వీలైతే మనం లోయర్ మానేర్ వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఎందుకు ఈ ప్రయత్నం అంటే, లోయర్ మానేర్ ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఫ్లడ్ ఇంత ఎక్కువ ఉన్నది. అవును. బట్ అప్వర్డ్స్ లో మనకి ఎక్కడ కూడా వాటర్ లేదు. లోయర్ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అవచ్చు, ఎల్లంపల్లి అవచ్చు, ఎక్కడ కూడా ఇంత వరద లేదు. మనం తీసుకుంటే ఇక్కడ పైన ఉన్నటువంటి అన్నారం సుందిలలో కూడా ఇంత ఫ్లడ్ లేదు. ఎందుకు లేదు? ఇక్కడ ఉన్న వరద అక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఇంత వరద ఎందుకు వస్తున్నది? అక్కడ అసలు బ్యారేజ్లలో నీళ్ళే లేకుండా పరిస్థితి ఎందుకు వచ్చింది? డెడ్ స్టోరేజ్కి ఎందుకు అనేది చెప్పే ప్రయత్నమే మా ఈ ప్రయత్నం. మనం ఇందాక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినాము. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ప్రవాహం ఎట్లున్నది, అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఉందా లేదా, అక్కడ ఉన్న ప్రవాహ పరిస్థితి ఏంది, నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఇవన్నీ మనం అక్కడ చూసినాం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర. ఆ పరిసరాలన్నీ కూడా మనం పరిశీలించినాం. ఎందుకంటే మేడిగడ్డ పోయింది, కొట్టుకుపోయింది అన్నారు కదా. సో అక్కడ ఎట్లా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఎట్లా ఉంది, అట్లనే అక్కడ నీటి ప్రవాహం పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా మనం క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, చూసినాం, విజువల్స్లో కూడా చూసినాం. రైట్ ప్రభాకర్, మొత్తానికి మనము కన్నెపల్లి పంపులు ఎక్కడైతే పోస్తాయో అక్కడికి వచ్చినాము. ఇంతకుముందు అక్కడ మనం లాంగ్ వ్యూలో చూపించినాము. ఇప్పుడు కొంత క్లోజ్కి రావడం జరిగింది. ఈ పంపులు ఈ ఒక్కొక్క గొట్టం ఉంది కదా, ఆ ఒక్కొక్క గొట్టం 2 గొట్టాలు కలిపితే 2 పైపులు కలిపితే ఒక పంపు అన్నట్టు రెండు వస్తాయి. సో అట్లా మొత్తము ఈ నుంచి అందాక 2 ఒకసారి లెక్క పెడదాం. 1 2 కనీసం ఒక్కటి కూడా అనగాలి. ఇప్పుడు ఆడ కరెంటు పోవడం కాదు, మొత్తానికే మోటార్ లాంచ్ చేయలేదు. మొత్తానికే మోటార్ లాంచ్ చేయకుండా ఇప్పుడు ఆడ మనకు మేడిగడ్డ దగ్గర ఎంత పోతుంది ఫ్లాట్? 10 లక్షల క్యూసెక్లు
10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి. ఎక్కువనే ఉన్నది, పెరుగుతుంది పొద్దుటికి ఇప్పటికి. పోనీ నీళ్ళు ఆడ గేట్లు మూస్తేనే ఇక్కడ నీళ్ళంతా అంటే అట్లా కూడా ఏమి ఉండదు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు పోతే ఇంకా వీలుంటే చూద్దాం ముంగల్ కూడా కొంచెం ముందుకు పోతే ఇప్పుడు ఏదైతే పంపులకు నీళ్ళు వస్తాయో మనం ఫుట్బాల్ అంటాం కదా, ఆ పంపులకు నీళ్ళు వస్తాయో రెగ్యులేటర్ అది అంటారు, ఆడికి నీళ్ళు ఇప్పుడు తన్నుకుంటూ వస్తుంటాయి. ఆడికి ఎంత వస్తాయంటే ఈడ దీని ప్లానింగ్ ఎట్లుంటుందంటే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి నదిలో నీకు 25,000 నుంచి 29,000 క్యూసెక్కులు వచ్చినా కానీ ఈ పంపులకు మోటార్లు వచ్చాయి, నీళ్ళు వస్తాయి మోటార్లకు. ఇట్లా ప్రాణహిత నది ఇట్లా వచ్చి ఇట్లా వంపు తిరిగి ఇటు వెళ్ళిపోతుంది. ఆ వంపు తిరిగేటువంటి దగ్గర ఉంటది అనమాట. ఈ వాటర్ మనకు వచ్చేస్తాయి. నువ్వు ఆడ గేట్లు వేసి ఆ 16 టీఎంసీలు నింపి ఆ వెనకంగా వాటరే రావాల్సినటువంటి అవసరం లేదు. సో అవి లేకపోయినా కానీ అంత వరద పోతున్నా కానీ ఇక్కడ మోటార్లు ఆన్ చేసుకొని ఇవి పారించుకొని తీసుకొని పోయి మన అన్నారం బ్యారేజ్లో పోసుకోవచ్చు. కానీ అక్కడనేమో వరద పోతా ఉంది అంత ఎత్తున, దానిపైన ఉన్నటువంటి పంపులేమో ఇట్లా ఖాళీగా ఉన్నాయి. ఇది ఖాళీ ఉండడం వల్ల ఏమైతే నష్టం, ఇప్పుడు మనకు గోదావరి ఇప్పుడు ఈ నుంచి మొత్తం గోదావరి ప్రాణహిత కిందికి వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకు పోయినాక ఇంకా ఇటు నుంచి వస్తుంది. ఇంకా ఇప్పుడు మొత్తం కింద నుంచి నువ్వు గోదావరి చూపిస్తాం కదా, మనం పోతా ఉన్న కొద్ది ఇప్పుడు చూపిస్తాం కదా, అన్నారం చూపిస్తాము, అవతల సుందిలో చూపిస్తాము, అని చూపిస్తాం కదా. అక్కడ కూడా నీకు ఎక్కడ కూడా గోదావరిలో నీళ్ళు ఉండవు, అంటే అంత ఫ్లడ్ ఉండదు, ఇక్కడ ఫ్లడ్ ఉండదు అనమాట, అసలే లేదు. సో అవి కూడా చూపిద్దాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని పంపులు ఖాళీగా ఉన్నాయి. పోనీ దీంట్లోకి ఏమైనా రిపేర్ అయింది, దీంట్లో కరెంటు లేదంటే కరెంటు స్తంభాలు కూడా చూడవచ్చు మీరు. కరెంటు స్తంభాలు క్లియర్గా లైన్లు వేసి పెట్టి ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు పోయి కట్టుకొచ్చితే చాలన్నమాట. కట్టుకొచ్చితే ఈ పంపులు వస్తాయి, ఈ కాలువల నీళ్ళు పడి ఎక్కడికి అన్నారం దాకా పోతాయి అన్నమాట ఈ నీళ్ళు. ఇప్పుడు మనం ఆడ కన్నెపల్లి కాడికి పోయినాం, ఆడ ఏంది పంపులన్నీ ఖాళీగా ఉన్నాయి, పోస్తలేవు, ఆ కాలు ఉన్నది, అవన్నీ చూసినాం. మనం ఇప్పుడు ఏడికి వచ్చినాం, ఇప్పుడు ఏడున్నాం, మనం ఇప్పుడు కూర్చున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏడ స్టార్ట్ చేసినాం, మేడిగడ్డ దగ్గర స్టార్ట్ చేసినాం. మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల వాటర్ పోతా ఉంది. అద్భుతంగా గోదావరి గలగల పారుతా ఉంది, అద్భుతంగా ఉధృతంగా పోతా ఉన్నది, పోతా ఉంది, పోతా ఉంది. ఆ మేడిగడ్డ చూసుకొని 19 కిలోమీటర్లు వెనకకి వచ్చి మనం కన్నెపల్లి పంపులు చూపించినాం. అదే మోటార్లు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసే పంపులు. ఆ పంపుల కాడ చూసినాం, ఆ పంపుల కాడ మోటార్లు ఏమైనా నడుస్తున్నాయో చెక్ చేసినాం. మోటార్లు నడుస్తలేవు. ఆడ ఎన్ని పంపులు ఉన్నాయో ఎన్ని మోటార్లు ఉన్నాయో ఏవి కూడా పనిచేస్తలేవు, నడుస్తలేవు, ఆన్ చేయలేదు. అవి ఆన్ చేయలేదంటే మనం ఏమనుకుంటాం బేసిక్ గా, అరే గోదావరి అంటే మస్తు నీళ్ళు ఉన్నాయి కావచ్చు, అందుకే వీళ్ళు ఎత్తుతలేరు, గోదావరిలో మస్తు నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి సమాజం అనుకుంటారు, తెలంగాణ సమాజం అట్లనే అనుకుంటారు. అది దానికోసం అని మనం ఏం చేసినాం, ఇప్పుడు ఆడ కన్నెపల్లి పంపులు చూసినాము, కన్నెపల్లి పంపులు వస్తలేవు. ఇక కన్నెపల్లి నుంచి ఆడ పంపులు వస్తే ఎడ కలుస్తాయి, వచ్చి అన్నారంలో కలుస్తాయి. ఇక ఇప్పుడు మనం ఏడైతే ఉన్నామో ఇప్పుడు ఆడ పోస్తే కాలువల నీళ్లు 34 పైపులు పంపులు ఉన్నాయి. ఆ పైపులు అన్ని పోస్తే ఇళ్ళంగవాడి ఇక్కడికి వస్తాయి, ఇలా కలుస్తాయి అనమాట. ఇది 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 కనపడేది ఇది అన్నారం, ఇది గోదావరి నది, ఇది అదే గోదావరి, ఆడున్న గోదావరి, ఇది గోదావరి. అయితే అదేమో ప్రాణహిత నది కిందంగా కలిసిన తర్వాత అది ప్రాణహిత నది కలవక ముందుకు ఉన్నటువంటి స్వచ్ఛమైన గోదావరి, అంటే పైన ఉన్న గోదావరి, ఉపనది కలవక ముందుకు ఉన్న గోదావరి. ఇలా నీళ్ళు కనపడుతుంది నీకు. ఆడ కొంత గుంతల నీళ్ళు ఉన్నాయి, అవి కూడా అంటే చిన్న వరద అక్కడికి మొత్తం ఇసుక మెటలే కనపడుతుంది, ఇసుక మెటలే కనపడుతుంది. అంటే ఇలా నీళ్ళు వస్తలేవు, గోదావరిలో నీళ్లు లేవు. మనం ఇప్పుడు ఇందులో రోజు ఈ కాలువల ద్వారా ఆ మోటార్లన్నీ నడిస్తే రోజుకు 2 టీఎంసీలు నీళ్ళు వచ్చి కలుస్తాయి. ఇలా 2 టీఎంసీలు రోజుకు, అంటే ఒక నెల రోజులు నడిస్తే 60 టీఎంసీల నీళ్ళు వస్తాయి ఇళ్లకు. అంటే ఇళ్ళకంటే ఇలా 60 టీఎంసీలు పట్టవు, మళ్ళీ వచ్చినట్టే పైనుంచి మళ్ళీ ఎత్తుకొని అలా అవతల పోస్తారు. ఇంకో పంప్ హౌస్ ఉంటుంది, దాని నుంచి ఎత్తుతారు. అది మనం ఆడుకునేప్పుడు చెప్దాం. ఇక ఈ నుంచి ఇలా వచ్చి రోజుకు 2 టీఎంసీల నీళ్ళు వచ్చి ఇలా కలుస్తాయి గోదావరిలో నీళ్ళు లేవు. ఆడ మేడిగడ్డ దగ్గర ఫుల్ నీళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ ఎత్తుతలేరు. అర్థమైంది కదా లాజిక్, ఎత్తలేరు లేదు. మరి ఈడ మనం ఇక్కడ చూసి అనిపిస్తుంది కదా, అన్నారం బ్యారేజ్ ఉంది, ఆడ కనపడుతుంది. మనం కొంచెం ముందుకు పోతే బ్యారేజ్ పడుతుంది. నదిలో కూడా నీళ్ళు లేవు, మనం మంచిగా నదిలోకి దిగొచ్చు. నదిలోకి పోయి ఆడుకోయి కూడా చూపిద్దాము. ఒక్క నిమిషం అట్లనే ఉండు ఇక. సో ఇప్పుడు మనం పోతున్నాం. ఇక ఇప్పుడు ఆడ కనపడుతున్నాయి చూసినా ప్రభాకర్, ఇవన్నీ అన్నారం బ్యారేజ్ అనమాట. ఇది మనం ఇంత ముందుకు ఏదైతే
మేడిగడ్డ బ్యారేజ్ పోయినాము. ఆ బ్యారేజ్ కాడికి పోతే నీళ్ళు ఎట్లా ఉన్నాయి? అసలు ఏడన్నా ఇసుక కనపడదా? ఇసుక కనవాళ్ళు సుధా అంటే కనవాళ్ళే, కానీ చూపు మేరలో ఎటు చూసినా ఏడ కనపాలే. ఈడ చూడు ఇప్పుడు ఎట్లా ఉంది, మొత్తం ఇసుకనే ఉంది. క్లియర్ కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు మనం కిందికి పోదాం కావాలంటే, దారి ఉన్నది ఇక్కడ పోదాం. ఆడు నుంచి ఇందాక ఎక్కడ కూడా లేవు బేసిక్ గా. అది గనక అక్కడ నుంచి నీళ్ళు వచ్చి పోస్తే అది గనక ఇప్పుడు ఆ కన్నెపల్లి పంపులు నడిస్తే ఆ నీళ్ళు వస్తే ఇవన్నీ మనం ఇప్పుడు నిలబడదాకా వాటరే ఉంటాయి. అన్ని వాటరే ఉంటాయి నిలబడదాకా. నిలబడదాకా వాటరే ఉంటాయి. ఇది వాటర్ ఉంటే ఏమైందంటే ఈ వాటర్ మళ్ళీ బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతుంది. మళ్ళీ కొంచెం ముందుకు పోయినాక మనం అడిగే పోతాం నెక్స్ట్ పంపుల కాడికి. కొంచెం ముందుకు పోయినాక ఆడ పంపులు పెట్టి అన్నారం పంప్ హౌస్లు అంటారు అవి. ఆడ పంపులు పెట్టి ఆడ పంపుల నుంచి ఎత్తి మళ్ళా సుందిళ్ళలోకి వస్తారు. మరి ఈడ లేవు కదా, పోనీ అవతల ఇంకా అది పైది కూడా గోదావరి కదా. అంటే మనము లాజిక్ మాట్లాడాలి. ఇప్పుడు ఈడ లేవు నీళ్లు. ఇప్పుడు గోదావరి అన్నప్పుడు అక్కడ అలా కింద వస్తున్నాయి నీళ్లు, మరి ఇక్కడ కూడా రావాలి కదా. సరే ఈడ లేవు అంటే ఇంకా పైకి పోతే కొంచెం కడెం ఉంటుంది దానిపైన ఎల్లంపల్లి దగ్గర. మరి అల్ల నుంచి ఏమైనా వరద వస్తుంది కాబట్టి ఎత్తిపోస్తలేరేమో. అక్కడ చూద్దాం ముందుకు పోయినాక మీద అలా ఆపిరేమో, సుందిలలో ఏమో ఆపిరేమో, సుందిలలో ఇంకా నిండుగా ఉన్నాయేమో నీళ్లు. ఇది ఒక్కటే ఇట్లా ఉందేమో, అది కూడా చూపిద్దాం ఒకసారి పోయి. ఎక్కడ చూడు ఏడ ఆ నుంచి ఇందాక ఏడ కూడా అంత ప్రశాంతంగా. ఇంకా మన కోపిక ఉంచి నడుచుకుంటూ పోతే ఆడ పిల్లర్ అక్కడ నిలబడచ్చు, పోయి నిలబడచ్చు. మేము అప్పుడు అంటే కన్స్ట్రక్షన్ అయితే అప్పుడు వచ్చినాం మేము, అప్పుడు పోయినాం లోపలికి. కానీ ఇప్పుడు ఆడికి పోయి మంచిగా నిలబడచ్చు. సో ఇట్లా ఇంకా ఇది మనం ఇప్పుడు ఏం చేసినాము, మేడిగడ్డ చూసుకున్నాము. మేడిగడ్డ తర్వాత దాని పైనటువంటి కన్నెపల్లి పంపులు చూసుకున్నాము. కన్నెపల్లి మోటార్లో ఎడవస్తే ఆడ చూసుకున్నాము. ఆ కాలు వెంబటి పడి అన్నారం బ్యారేజ్ లోకి ఎడగ వాటర్ వస్తే ఆడికి వచ్చినాము. ఆ బరాజ్ గడ్డి చూపించినాము. బరాజ్ కాడ నీళ్లు లేవు, మొత్తం అంత ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ అన్నారం పంపు ఉంటుంది పైన పంపులు, ఆ పంపుల కాడికి పోదాము. ఆ పంపులు మరి ఆడ వచ్చే వాటర్ ఏమైనా పైకి ఏమైనా పోస్తున్నాయా, ఆ పంపులు చూసి ఆ నుంచి సుందిలోకి పోదాం. ఇక్కడ నడుస్తలేవు పంపులు, ఇంకా నడుస్తలేవు. ఇక్కడ నడుస్తున్నాయి మరి మీద నీళ్ళు వచ్చే నీళ్ళు అంటే వచ్చేటి ఏమైనా వేసి మరి అవతలకి మిడ్ మానేర్ దాకా ఎత్తిపోస్తున్నారు అనేది ఆ పైకి చూద్దాం. రైట్. గట్టిగా వస్తున్నది, వస్తా పోతా ఉన్నది. నిన్న మా వైడికి మనం వాడు మేడిగడ్డ పోయినాం. ఆడికెళ్ళి ఏడికి మీదికెళ్ళి దాని మీదే ఉన్నది కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది, ఆడికి పోయినాం. దాని మీదకి వచ్చి మళ్ళీ అదేంది అన్నారం బ్యారేజ్ ఉన్నది, ఆడికి పోయినాం. మరి ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చినాం మనం. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ చూసినాం కదా, ఇక్కడ కూడా ఆడ ఉన్నట్టే పంపులు ఉన్నాయి, మళ్ళీ ఈడ కూడా ఆడినట్టే బ్యారేజ్ ఉన్నది కదా. ఆడ మనం బ్యారేజ్ చూసినాం కదా, బ్యారేజ్ లో నీళ్ళు ఉన్నాయా? ఏడా ఆడ అన్నారంలో ఇగో ఈడున్నట్టే ఉన్నది. ఇంకా ఎక్కువ ఇసుక ఉంది, ఆడ నీళ్లు లేవు. బేసిక్ గా అల్ల నీళ్లు ఉన్నాయి అనుకో. అంటే ఆడ కన్నెపల్లి పంపులు నడిచి ఆ పంపులు కన్నెపల్లి పంపులు అంటే మేడిగడ్డ పైన ఉన్నాయి, మేడిగడ్డ పైన ఉన్నాయి. ఆ పంపులు నడిచి ఆ పంపులు పోస్తే ఆ అన్నారం ఉంది కదా బరాజు, ఆ అన్నారం బరాజు లో నీళ్లు నిండితే ఇగో ఇప్పుడు ఈడ కనపడుతున్నాయి ఇవి ఈ బరాజు. ఆ గేట్ల కింద కొంచెం 1 కిలోమీటర్ దాకా నీళ్ళు నిలుస్తాయి అనమాట. వెనక వాటర్ అక్కడ నుంచి ఇటు దాకా వస్తాయి, వెనక దాకా నిలుస్తాయి. అంత మంది నింపి పెడతారు. అంటే గోదావరి ఆ నుంచి దాకా నిండుగా ఉంటది అనమాట. ఈ దాకా నీళ్ళు నిలుస్తాయి. నిలిస్తే ఏం చేస్తారు, ఆ నిలిచాక నుంచి ఆడ కింద పంపులు పెట్టి, ఫుట్బాల్ ఉంటాయి కదా మనం, ఆడ పంపులు పెట్టి ఆడ మోటార్లు ఆన్ చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పైన పోస్తారు. ఆడికెళ్ళి పైప్ లైన్ ఇవి ఆ మోటార్లు, ఇవి ఆ మోటార్లు. సో ఆడ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇలా పోస్తారు. అంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటే కన్నెపల్లి పంపులకు నీళ్ళు వస్తాయి, కన్నెపల్లి పంపులు ఆన్ అయితే అన్నారంలోకి నీళ్ళు వస్తాయి. ఆడ కూడా మళ్ళీ వాటికి దూరం ఉన్నది, కొద్దిగా దగ్గర ఉన్నాయి కొంచెం. అంటే ఎందుకంటే గోదావరి నది ఆ నుంచి ఈ దాకా అన్నారం బారాజ్ కా నుంచి ఈ దాకా సజీవంగానే ఉంటుంది అనమాట. నీళ్లు ఉంటాయి బ్యాక్ వాటర్ మొత్తం. అక్కడ నుంచి ఇటు దాకా నిండి ఉంటుంది, ఇటు దాకా నీళ్ళు ఉంటుంది. సో ఇప్పుడు ఈ మోటార్ నడిచినాయి అనుకో, మొత్తం ఇటుకెళ్ళి ఆడదాకా డ్యామ్ లెక్కన నీళ్ళు ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ నుంచి ఇప్పుడు ఏడా నువ్వు మేడిగడ్డ కా నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లి దాకా, ఎల్లంపల్లి అవతల భాగంగా దాకా దాదాపు 100 పైచిలుకు కిలోమీటర్లు ఎప్పుడు గోదావరి సజీవంగా ఉంటుంది. మన బకెట్లో నీళ్ళు వచ్చి నింపి పెట్టినట్టు మనకు అవసరం అనుకుంటే మొత్తం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లంపల్లి టీఎంసీలు, దాని కింద ఈ 3 బరాజులు కలుపుకుంటే 30-35 టీఎంసీలు, దగ్గర 40 టీఎంసీలు దాకా ఉంటాయి. అంటే దీని మీద అటు ఇటుగా మనం ఒక 80 నుంచి 90 టీఎంసీల నీళ్ళని గోదావరి నది మీద పెట్టుకోవచ్చు అన్నట్టు. ఎండాకాలంలో పెట్టుకోవచ్చు, వానాకాలంలో పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా దాన్ని ఆపి పెట్టుకోవచ్చు. మస్తు చుట్టుపక్కల మంచిగా నీళ్ళు. అయితే ఇప్పుడు ఈ పంపులు వస్తలేవు, ఈ పంపులు వస్తలేవు కాబట్టి మొత్తం చూడండి ఎట్లా ఉందో నీకు కనపడుతుంది. ఇక ఇప్పుడు చూడు ఆ నుంచి దాకా నీళ్ళు కనపడుతుంది. ఎందుకేనా ఉన్నాయా నీళ్ళు? నన్ను ఉన్నాయా
అన్యానికి దేనికి పనికిరావు. నీకు కావాలంటే కింద దాకా పోతా, కింద దాకా చూపిస్తారు. అది దేనికి పనికిరావు అవి. అంటే అది పంపులు ఎత్తుకోవడానికో లేకపోతే ఏమంటే ఎత్తిపోయడానికో దేనికి పనికిరావు ఇవి. ఇది జస్ట్ అంటే నిండుగా ఎంత నిండుగా ఉంటుంది అంటే చూడు, నీకు ఇప్పుడు నీకు దిగుతుంటే కనపడుతుంది. చూపిస్తారా? జర చిన్నగా దిగు, జారుతుంది. నీకు ఆడ పంపులు పోసినాయి అనుకో, ఇక్కడ నిలవనీకుండా తెలుసా? ఇట్లా కొడుతుంది, నాక పడతాయి వాటర్ మొత్తం బుర్రంతా లేచినట్టు పడుతుంది. ఆ గేట్లు ఆ పై బాగా దాకా నీళ్ళు నిలుస్తాయి. గీతలు కనిపిస్తున్నాయి, దాకా నీళ్ళు నిలుస్తాయి. దాకా నిలుస్తాయి. ఇటు ఇటు చూసుకుంటే మనం ఇప్పుడు నిలబడ్డది మొత్తం నీళ్ళనే ఉంటుంది. ఇది ఆ చెట్ల దాకా అట్లా దాకా నీళ్ళే ఉంటాయి మొత్తం. ఇక ఈ నుంచి ఎల్లంపల్లి దాకా గోదావరి, ఎల్లంపల్లి దాకా నీళ్ళు నిలుస్తాయి అనమాట. ఇప్పుడు అన్నారంలో నీళ్ళు ఆగితే ఎట్లయితే ఈ దీని కింది దాకా మేడిగడ్డ కాంచి ఎల్లంపల్లి దాకా మొత్తం నీళ్ళే ఉంటాయి. నీళ్ళు అట్లా మొత్తం నీళ్ళే ఉంటాయి అనమాట. వాగల నీళ్ళు వారుడు వేరు, నీళ్ళు ఆగుడు వేరు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గోదావరిలో పైకి వెళ్ళి వరద వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఇది సజీవంగా ఉంటుంది. అయితే చాలా మంది మోతేవాళ్ళు ఏమంటారు అంటే మేధావులు అందరూ, ఇప్పుడు గోదావరిలో వరద వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మరి ఇళ్ళ పెట్టి నీళ్ళు మొత్తం కిందికి పోతాయి కదా అంటారు. అర్థమవుతుందా? తప్పది, కిందికి అట్లా పోవడం అనేది ఉండదు. ఎట్లా అంటే చెప్తాయి, నువ్వు ఇళ్ళ వచ్చిన వాటర్ వచ్చినట్టే మనం ఏం చేస్తామంటే లిఫ్ట్ చేసుకొని అటు మిడ్ బానేరు కానీ, అటు లోయర్ బానేరు కానీ, ఆ పైన రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, గంధమల్ల కానీ, లేకపోతే ఇటు సైడ్ పోతే అప్పర్ బానేరు కానీ, ఏడుకెళ్ళి అంతా ఎల్లంపల్లి కాడికి, ఎల్లంపల్లి కాడ నుంచి ఇళ్ళకెళ్ళి కిందికి వెళ్ళి ఎల్లంపల్లి వస్తారు, ఎల్లంపల్లికి వెళ్ళి మళ్ళీ అటు పోతాయి, అటు పోతూనే ఉంటాయి అనమాట. సో కాకపోతే ఏంటంటే సేఫ్టీ పర్పస్ లో ఎప్పుడైనా అంటే ఇప్పుడు గోదావరి మీద వచ్చే వరదకి నమ్మకం ఉండదు. ఎప్పుడంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదనమాట. ఇది జూలై అయినా ఇప్పుడు లేదు, ఆగస్ట్ వచ్చేసింది 2 రోజులు పోతే. సో ఇప్పుడు ఆగస్ట్ వచ్చినా కానీ ఇప్పుడు వరద లేదు. ఈ నెల ఒక్క నెల ఆగస్ట్ నెలలో రాకపోతే వరద ఇంకా కష్టమే రావడం. అప్పుడు ఏమవుతుంది మరి ఈ నీళ్ళు నింపుకోకపోతే మొత్తం ఎండుల్లా. అంటే ఇప్పుడు మనకు ఆగస్టు వరకు ఆ ప్రాణహిత నది అట్లా పోతా ఉంటది ఫుల్ గా. ఒకవేళ తర్వాత అది కూడా అంత ఫ్లడ్ పోదు కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీదికెళ్ళి వస్తున్నాయి. ఒకవేళ ఆ నీళ్ళు కనుక మనం ఇక్కడ ఆపుకోగలిగితే, ఇవి ఆపుకుంటే ఏమైందంటే ఇప్పుడు వరద వచ్చినా రాకపోయినా, అంటే వరద వస్తేనేమో వచ్చిన వరద వాటర్ కిందికి పోతుంది, వరద రాకపోతే నీళ్ళని నిలుపుకొని ఎండాకాలంలో ఇప్పుడు ఇళ్ళ ఫస్ట్ ఏం చేస్తారు, ఆ కింద మేడిగడ్డ ఉంది కదా, మేడిగడ్డ దగ్గర నింపినటువంటి 16 TMCలు ఉంటాయి ఆడ వాటర్. ఆ 16 TMCలు అయిపోయిన దాకా ఎత్తిపోస్తారు. ఎత్తి ఎల్లకొస్తారు, అన్నారంలోకి వస్తారు. నీళ్ళు కావాలి పైన తాగుతుంది. అవి అయిపోయినాక ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఇది కింద మేడిగడ్డ మొత్తం అయిపోయినాయి అనుకో, అవి అయిపోయిన తర్వాత ఆడ ఉన్నటువంటి వాటర్, ఎందుకంటే మొత్తం వర్షాలు లేకపోతే నేను చెప్తున్నా, ఆ మేడిగడ్డ మొత్తం 16 TMCలు ఎత్తిపోసుకున్నాక వర్షాలు లేవు, ఎండాకాలంలో మనకు వాటర్ కావాలి తాగుతందుకు, పొలాలకు, లేకపోతే వ్యవసాయానికి, రెండో పంటకు, ఇట్లాంటికి. అప్పుడు ఏం చేస్తారు, ఆ అన్నారంలోకి ఎత్తిపోసి అన్నారంలో ఉన్న వాటర్ మొత్తము వచ్చిందంటే ఎత్తి ఈ సుందిలో వస్తారు. అన్ని పంపులు ఒకటేసారి అని చెప్తారు. అన్ని పంపులు అంటే ఒకదాంతో నడుస్తుంటాం. ఇది నిన్నక ముందుకే పంపులకు రాకముందుకే రాదు కదా, ఇలా నింపినాక ఇది బ్యాక్ వాటర్ ఆ పంపుల కాడుకోయినాక ఆగుతారు. బ్యాక్ వాటర్ పంపులకు రాగానే అవి స్టార్ట్ చేస్తారు, ఈ బంద్ అయిపోతుంటాయి. సో ఇట్లా ఇవి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి మొత్తం అన్ని నింపేసుకుంటారు. ఇప్పుడు దూపు అవుతుంది ప్రభాకర్, నీకు కరెంట్ ఉంది ఆడ మా ఇంటి ముంగల, కానీ మోటార్ వస్తలేదు, మోటార్లో నీళ్లు లేవు. కరెంటు తాగి బతుకుతావా, నీళ్లు తాగి బతుకుతావా? నీళ్ళే తాగుతాం, కరెంట్ ఎట్లా తాగుతాం? ఇప్పుడు కరెంటు బిల్లు ఖర్చు అవుతుందని, కరెంటు బిల్లు వస్తుందని నువ్వు కరెంటు నీళ్లు ఎత్తుకోవద్దు, నీళ్లు పట్టుకోవద్దు అంటే నీళ్ళు లేకపోతే బతావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను అదే అంటాడు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అందుకే అది చేస్తలేమో కరెంట్. ఇప్పుడు రేపు సరే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ ఎండాకాలంలో రేపు ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు ఎండాకాలంలో పోయిన ఎండాకాలం కంటే అంతకుముందు ఎండాకాలంలో ఎంత పంట పండించారో, ఎంత నీళ్ళు ఇచ్చారో అన్ని నీళ్ళు ఇవ్వాలి. మీరు ఏ ప్రాజెక్టులు నింపొద్దు, కరెంటు బిల్లుల కోసం ఏవి చేయొద్దు. ఏం చేయాలంటే ఆ కరెంటు బిల్లులు ఏవి లేకుండా మేము ఎండాకాలంలో మీకు కావాలంటే ఇప్పుడు రూపాయి కట్టే కరెంటు బిల్లును మనం 3 రూపాయలు కడదాం, అప్పుడు నీళ్ళు ఇవ్వని చెప్పి నీళ్ళు ఇవ్వాలి మాకు.
అప్పుడు నీళ్ళు ఏమని చెప్పాలి, ఇవి ఏమి నింపొద్దు, కరెంటు బిల్లులు వద్దు, ఏమొద్దు. రైతులు కూడా గట్లే మరి, రైతులకు కూడా వీళ్ళు చెప్పినట్టు రైతులకు కూడా చెప్పాలి మనం. ఏమని మీరు కూడా కరెంటు మోటార్ పెట్టకూర్రి, కానీ పంట తీరి బిల్లు. ఇప్పుడు ఏంది వీళ్ళు మోటార్ పెట్టకుండా బాయిలకెళ్ళి నీళ్ళు బయటకు వస్తాయి, కరెంటు బిల్లు కాలకుంటే బాయిలకెళ్ళి నీళ్ళు బయటకు వస్తుందా? వీళ్ళు చెప్పేది అట్లే ఉన్నది. ఒక సినిమాలు ఉంటది, పోయి జావ మచ్చలి అంటే చేప ఎగిరి ఇట్లా మీద పడుతుంది. వీళ్ళు కూడా ఇట్లా వచ్చి ఇట్లా అంటారు కావచ్చు, ఇట్లా ఆవు పాని అంటారు. లేకపోతే కాంగ్రెస్ అంటే వెనకటి రోజులు అంటారు చూసినావా, మా నాయన చెప్తుంటే మూటగొట్ట పోతుంటివిరా 4 గంటలకు లేచి 3 గంటలకు లేచి కోడి కొట్టాలి. మళ్ళీ మనం ఎడ్లు కొనుక్కొని బండి ఎడ్లు కొనుక్కొని మోటార్ బైక్ తయారు చేసుకొని ఇక మూట కొట్టుకోవాల్సిందే. ఈ లెక్క నేను చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాజెక్టులలో నీళ్ళు లేకపోతే మూట కొట్టుకొని లేదు అవకాశం. మూట కొడితే ఏమవుతుంది, మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, ఎట్లా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇట్లా చేస్తారు కరెంట్ వేస్తే ఎట్లా చెప్పు ఇట్లా. సో ఇట్లా వాళ్ళు చెప్పే మాటకు ముచ్చటకు దేనికి సంబంధం ఉండదు. మేము పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు, ఇది కుందేలు కాదురా కుక్క అని చెప్పినా కానీ మనం నమ్మాలి. తెలంగాణ ప్రజలు కూడా నమ్మాలన్నమాట, నమ్మిపిస్తారు వీళ్ళు. ఎందుకంటే మేధావి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది, రకరకాల ముసుగులో కొంతమంది ఇట్లా నమ్మిపించారు. ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలంలో పంటలు ఎండబెట్టుకోడు, ఉన్న పంటను కోసేసి బర్రలకేసుకోడు, ఆగం చేసుకోడు చేసారు, మనం చూసినాం. ఇప్పుడు కూడా ఇవి నింపకపోతే అప్పుడు యాసంగి పంటకు గొడ్లకేసారు. ఇప్పుడు ఆనాకాలం అంటే ఇప్పుడు ఆనాకాలం అంటే ఇక మనం అనలేక లేదు, కానీ ఆనాకాలం ఆడుకోవడానికి ఇట్లా ముసురు గిసురు పడి జర నీళ్ళు తక్కువ పడితే ముసురు, రేపు పంట పొట్టకొచ్చినాక మొత్తం పనికిరాకూడదు. ఈ ఆనాకాలం అటో ఇటో పోయినా గానీ ఎండాకాలంలో మాత్రం వీళ్ళు ఈ ప్రాజెక్టులు ఈ రిజర్వాయర్ నింపకపోతే తెలంగాణ అరిగోస పడుతుంది, కూలిపోతుంది అంటారు అయ్యాలు. ఏది ఇదే, ఇది కూలిపోతుంది, అది కూలిపోతుంది అన్నది అట్లనే మంచిగా ఉన్నది. ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఈ పార్టీ ఆయన ఆ పార్టీ ఆయన, ఆ పార్టీ ఆయన ఈ పార్టీ ఆయన, ఇది కాదు ముచ్చట. ఈ నీళ్లు ఉండడం వల్ల రైతుకి ఎంత ఉపయోగపడుతుంది, రైతులకు ఎన్ని నీళ్ళు వస్తే ఎంత పంట పండించగలుగుతున్నారు, గతంలో ఉన్నటువంటి పంట ఎంత, ఇప్పుడున్న పంట ఎంత, గవి చూడాలి. సో అట్లా ఇప్పుడు ఈ బరాజులో మనం ఎంత ఖాళీగా పెట్టి ఆడ కిందికి వెళ్ళామో అంత అద్భుతంగా వరద పోతుంది. అక్కడ మొత్తం వరద పోతుంది, ఇక్కడనేమో సుక్క నీళ్లు లేకుండా గిట్లా ఇసుక మేటలు అన్ని రేలి ఇట్లా ఉన్నాయి. ఇప్పటికైనా దీన్ని మించిపోయేది లేదు. ఈ మరి 2-3 రోజులలో ఎల్లంపల్లి ఆన్ చేస్తా అంటున్నాడు మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎల్లంపల్లి ఆన్ చేసే కంటే ముందు ఈ 3 బరాదులు నింపెట్టుకోర్రి. అంటే మేడిగడ్డ రిపేర్ ఉందని అది పక్కన పెడదాము, మిగతా అయితే 20 TMCలు ఆగుతాయి కదా. ఆయన అనేది ఏంటంటే ఎన్డీఎస్ఏ మాకు ఏవి కూడా నింపకూరని చెప్పింది, కూలిపోతాయి అని చెప్పింది అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మోడీలో ఏముందండి, తెలంగాణ ఎండిపోవాలి, అందరి ముంగల మనం బర్బాదలు కావాలి, అంటే గుజరాత్ కంటే తెలంగాణ మించిపోతుందని ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఆ మోటార్లు ఆనగాలే, ఈ బరాజు నిండలే, ఆన్ అయ్యి నిండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కనపడతలేదు. ఇక మనం వీణు చేరుకోదాం, ఇప్పుడు ఎల్లంపల్లి కోదాం. ఆడలేవు ఈడలేవు నీళ్ళు, మరి ఏడుకెళ్ళి ఎత్తిపోస్తారు అంటే ఇలా ఉన్నాయని తోడతారేమో మరి. ఇంకా ఇప్పుడు 2 రోజులు మోటార్లు పంపించి అనిపించి మీడియాకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, వెలుగు పేపర్లకు ఫోటోలు ఇస్తారు. అంటే ఎట్లా మన రుణమాఫీ చేసినట్టు అప్పుడు 2 లక్షల రుణమాఫీ అని పేపర్లో ఆడిచ్చి ₹1,00,000 చేసామని బడ్జెట్ లో చెప్పుకోలే. ₹1,00,000 ఎవరో ₹1,00,000 ఎంతమంది ఉన్నారు, 10,000, 20,000, 20,000, 30,000 ఎక్కువ ఉన్నారు కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని పేపర్లో ఆడిచ్చినప్పుడు అన్ని టీవీలు అన్ని పేపర్ వార్తలు రాసినాయి పెద్దగా. నిన్న ₹1,00,000 మాఫీ చేసామని బడ్జెట్ చెప్తే ఎవరు రాయాలి అంటే గిట్లనే ఇది కూడా అట్లా అవుతుంది, లాస్ట్ గిట్లనే ఉంటుంది. ఇది కూడా మోటార్లు ఆన్ చేస్తారు, పేరుకు ఫోటోలు వీడియోలు కనపడతట్టు వచ్చేసి అని చెప్పేసి చెప్తారు. జనాలకు నీళ్ళు పోయిందా పోలేదా అనే సంగతి రాయరు. ఇప్పుడు మీడియా చెప్పకపోతే ఎవరు చూపించాలి చెప్పు, అంటే వాళ్ళ చేతులు ఓడి చూస్తాడు గట్లా. సో కాబట్టి అంతా అబద్ధము ఇదన్నమాట. సరే మనం ఇప్పుడు ఎల్లంపల్లికి పోదాము. చలో రైట్, ఎల్లంపల్లికి పోయి ఎల్లంపల్లి నుంచి ఆడెన్ని వాటర్ ఉన్నా ఏది కథ చూపిద్దాం. రైట్. పొద్దుగాల మనం ఈ ఏమంటారు ఈ గోదావరి నది మీద ప్రయాణం ప్రారంభం చేసినాం, కింద నుంచి పైకి వస్తున్నాం. మనం నిన్న పొద్దుగాల మేడిగడ్డ చూసినాం, దానికి వెళ్ళి ఇది కన్నెపల్లి పంప్ హౌస్ పోయినాం, అక్కడ నుంచి అన్నారం పోయినాం, అన్నారం నుంచి సుందిల్లా పోయినాం, ఇవన్నీ చూసినాము. ఎక్కడ కూడా పంపులు పోస్తలేవు, అక్కడ ఏమంటారు నీళ్ళు లేవు. ఒక ఆడ ఇది ప్రాణహిత వస్తుంది కాబట్టి మేడిగడ్డలకు నీళ్ళు పోతున్నాయి, బట్ మీద ఉన్న 2 ఈ సుందిల్లా అన్నారంలో ఎక్కడ కూడా నీళ్ళు లేవు, పంపులు కూడా నడుస్తలేవు. సో ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్కి వచ్చినాం, మరి ఇది ఏంది ఈడ కూడా పంపులు వస్తలేవు, ఖాళీగా ఉన్నదంతా, దాని సంగతి ఏందో ఇప్పుడు చూద్దాం.
అయితే ప్రభాకర్ ఇగో ఇప్పుడు మనం అన్ని పంపులు చూసుకుంటూ వస్తున్నాం. 3 రిజర్వాయర్లు చూసినాము, 3 బరాజులు చూసినాము. ఇప్పుడు ఇది లాస్ట్, ఇది ఎల్లంపల్లి మీద ఇట్లా ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా ఎల్లంపల్లి బ్యాక్ అనమాట. ఇప్పుడు ఇదంతా బేసిక్గా ఈ పంపులు పోస్తే ఈ వాటర్ ఇటు పోతాయి. ఇప్పుడు ఈ పంపులు పోస్తలేవు కాబట్టి ఆ బ్యాక్ వాటర్. నేను ఇంతకుముందుకు ఒకసారి నీకు అక్కడ అన్నారం దగ్గర చెప్పిన ఈ కెనాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ పోగలుగుతాయి గ్రావిటీ ద్వారానే, అక్కడ నుంచి ఇక్కడ కూడా గ్రావిటీ ద్వారా పోగలుగుతాయి అనమాట. అంటే ఇక్కడ నుంచి పోసినప్పుడు ఇటు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఈ పంపులు కూడా నడుస్తలేవు. అంటే ఏంది, సుందిలలో నీళ్ళు లేవు కాబట్టి ఈ పంపులు కూడా నడుస్తలేవు. ఈ పంపులు నడుస్తలేవు, మరి ఇలా వాటర్ ఎక్కడికి వచ్చినాయి అనేటువంటి డౌట్ ప్రధానంగా వస్తాయి. మంచిగా కనపడుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఇందులో ఈ వాటర్ ఏం వాటర్ అనేది ఫస్ట్ మాట్లాడాలి. ఫ్లడ్ వాటర్ అయితే ఎట్లుంటుంది, మనం గోదావరి దగ్గర చూసినాం, ఏడా మన మేడిగడ్డ దగ్గర ఎర్ర ఉంటాయి వాటర్. సో కాబట్టి ఇది కొంచెము అది కాదు, కొంత ఇందులో గతంలో స్టోరేజ్ చేసిన వాటర్ ఉన్నాయి. దాంతోపాటు గత కొన్ని రోజుల నుంచి 22 తారీఖు నుంచి అంతకుముందు నుంచి కూడా కొంత గోదావరిలో కొంత ఫ్లడ్ వస్తుంది. ఎందుకంటే దీనిపైన కడెం ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ కడెం ప్రాజెక్ట్ ఏమో అటు సైడ్కి వెళ్ళి దాని కింద ఆ బెల్ట్ కింద పడ్డటువంటి వర్షం నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా దీనిపైన ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి వాటర్ కూడా కొంత వస్తూ ఉందన్నమాట. అంటే పెద్ద వరద కాదు, ఆ కొంచెం 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 కలిసి వస్తూ ఉన్నది. ఇది ఈ ముంగల ఇక్కడ కనపడది, అది శ్రీపాద ఎల్లపల్లి, అది 20 టీఎంసీలు ఉంటాయి అన్నమాట. ఇక ఇది రిజర్వాయర్. ఇప్పుడు మనం చూసే అన్ని బరాజులు వచ్చినాం. అవి రిజర్వాయర్లు అంటే బరాజ్ కమ్ రిజర్వాయర్ అనమాట. అంటే అవసరమైనప్పుడు గేట్లు దింపేసి ఆపుకోవచ్చు, అవసరం లేనప్పుడు వదిలిపెట్టేస్తే మొత్తం పోతాయి. సో ఇప్పుడు ఆ 3 ఎక్కడ కూడా వాటర్ లేవు, ఆ ఒక మేడిగడ్డలో వెళ్ళిపోతా ఉన్నాయి వచ్చిన వాటర్ వచ్చినట్టే. సో ఇప్పుడు ఈడ ఉన్నటువంటి ఈ 3 పంపులు కూడా నడుస్తలేవు. ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఈ 3 పంపులు నడవకపోయినా కానీ ఇలా నుంచి వాటర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఎన్ని వాటర్ ఉంటాయి, దీని తర్వాత ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, సో అవన్నీ ఎట్లా అవుతుంది అనేది మనకి ఇప్పుడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ పంపులు నడుస్తలేవు. ఇప్పుడు ఇందులో ఉన్నది 17 టీఎంసీలు. దీని మొత్తం కెపాసిటీ దీని మొత్తం కెపాసిటీ ఎల్లంపల్లి మొత్తం కెపాసిటీ 20 టీఎంసీలు, 20.17 ఎంత ఉంటుంది, 20 టీఎంసీలు దీన్ని మొత్తం. దీంట్లో ప్రస్తుతానికి ఉన్నది 17 టీఎంసీలు. 17 టీఎంసీలు ఈ రోజుకు, అంటే 27 తారీఖు నాడు ఇవాళకున్నది 17 టీఎంసీలు. ఇవాళ వచ్చినటువంటి వరద ఒక దగ్గర 11,000 క్యూసెక్కుల వాటర్ వస్తూ ఉంది. అంటే అటు ఇటుగా ఒక టీఎంసీ వాటర్ వస్తుంది రోజుకు. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దీని నుంచి ఎత్తిపోస్తాం మేము అంటున్నాడు. మరి ఆ కింద 3 పంపులు ఆన్ చేయకుండా మేడిగడ్డ నుంచి వాటర్ ఎత్తకుండానే ఈ నీళ్ళు ఎత్తిపోస్తా అంటున్నాడు. ఈ నీళ్ళు ఎత్తిపోస్తే ఎన్ని రిజర్వాయర్లు నిండుతాయి, ఏమవుతుంది అనేది కూడా మనం ముందుకైనా కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఈ నుంచి పోయేటువంటివి ఎక్కడెక్కడ పోతాయంటే నంది మేడారం కానీ చిలుసిన చెరువు ఇవి నింపుకుంటా మెయిన్గా అక్కడ బాహుబలి పంపులు ఉంటాయి. కొంచెం ముందుకైనాక ఆ బాహుబలి పంపులు పోసి ఆ బాహుబలి పంపులు వరద కెనాల్ ఉంటుంది కదా, వరద కాలువకు పోయి అటాచ్ అయితే ఆ నీళ్లు పోయి మిడ్ మానేరులో పడతాయి. మిడ్ మానేరు నింపినాక మన కిందికి లోయర్ మానేరు పోతాయి. సో అట్లా మరి ఇప్పుడు అందులో నింపడానికి ఎన్ని నీళ్ళు కావాలి ఏంటనే మనం ఆడుకునే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మనం మొత్తం గోదావరి మీద వస్తూ ఉన్నాము. దాదాపు ఎక్కడెక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ దాకా ఏడ కూడా పంపులు ఆన్ చేసి పెట్టలేదు. పోనీ పంపులు ఆన్ చేయలేదు, మరి ఆ బరాజులలో వాటర్ ఉన్నాయంటే అవి కూడా లేవు. కానీ కింద రోజు దాదాపు ఒక 100 టీఎంసీల వాటర్ వెళ్ళిపోతా ఉన్నాయి మేడిగడ్డ దగ్గర. 100 టీఎంసీల నీళ్ళు పోతా ఉన్నాయి రోజు. సో మరి ఇప్పుడు కనీసం మనం ఎత్తిపోసుకునే అవకాశం రోజుకు 2 టీఎంసీలు పైకి ఎత్తిపోసుకోవచ్చు. కానీ ఆ ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా వీళ్ళు ఎత్తిపోసలేదు, రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఏం ప్రమాదం వస్తుంది, ఇప్పుడు ఎత్తిపోయకపోవడం వల్ల ఇవన్నీ ఇది కేవలం ఈ 20 టీఎంసీలనే చూపించి రేపనాడు జనాలను ఏ విధంగా మభ్యపెట్టబోతా ఉన్నారు మనం మిడ్ మానర్ పోయినాక అక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొకటి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునేది ఏంటి, మరి ఎల్లంపల్లి మేము కట్టినాం, ఎల్లంపల్లి వాళ్ళు కట్టినట్టు, ఎస్ఆర్ఎస్పి మేము కట్టినాం, మిడ్ మానేర్ ఇది ఇవన్నీ లోయర్ మానేర్ మేము కట్టినాం, ఇవన్నీ మేము చెప్పుకుంటున్నాం. సో ఆల్రెడీ మేము కట్టిన దాంట్లోకి వెళ్ళి ఆ ఎస్ఆర్ఎస్పి నుంచి మేము వాటర్ ఇస్తున్నాం, ఆ ఆయకట్ అంతా వారుతున్నది. అంటే ఇప్పుడు మన గూగుల్ ఉంటుంది మరి ఇప్పుడు ఇళ్ళకెళ్ళి వచ్చే నీళ్ళని తీసుకుపోయి కొత్తగా ఏం బారిస్తారు, ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తుకున్నా నీళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టినా మేము నీళ్ళు ఇస్తున్నాం అంటారు కాబట్టి అదే చెప్పేది. నువ్వు గూగుల్ చేయాలి, ఎల్లంపల్లి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పూర్తయింది, మిడ్ మానేరు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పూర్తి అయింది. సో ఇట్లా చేయాలి. సరే ఎవరు కట్టింది ఏంది అనేది, ఎవరు కట్టినా తెలంగాణ ప్రభుత్వమే కడుతుంది, ఎవరు కట్టినా తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కడతారు. ఈ కాంగ్రెస్ అని ఇంట్లోకి వెళ్ళాడు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళారు, ఎవరి ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఉన్న వాటర్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేస్తున్నాము. ఇప్పుడు కింద వరద పోతా ఉన్నది, మన బాధంతో ఒకటే, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, కింద ఉన్న వరద పోతా ఉన్నది. మనం చాలా హైట్లో ఉన్నాం, 600-700 మీటర్ల పైన ఉన్నాం మనం. ఆ నీళ్ళు ఎట్లా తీసుకురావాలి పైకి,
ఇప్పుడు పోయిన ఇప్పుడు 22 తారీఖు నాడు 10 లక్షల క్యూసెక్ల వరద ఉన్నది, ఇప్పటికి తగ్గుకుంటూ వస్తూ ఉంది. ఈడ కూడా 22 తారీఖు నాడు ఈడ వెల్లంపల్లికి గోదావరిలో నుంచి వచ్చేటిది 26,000 క్యూసెక్లు వచ్చింది, ఇలా 11,000 అయింది. అంటే సగానికి సగం తగ్గిపోయింది కదా. సో అట్లా వాటర్ లేవు పైన, ఇప్పుడు ఆ కింద ఉన్నాయి పోతున్నాయి. దానికోసం ఇది కట్టి ఇవి తీసుకురావాలి పైకి. దీని నుంచే మళ్ళీ పాత ఆయకట్టు కూడా దీని నుంచి. ఇప్పుడు నీకు రఫ్ ఒక లెక్క చెప్తా రాదు, రఫ్గా ఏంది ఒక్క నిమిషం నీకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను 2 నిమిషాల్లో ఏడేడు ఎంత కెపాసిటీ ఉంది అనేది. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు వాళ్ళు మేము దాని నుంచే నీళ్ళు ఇస్తాం అన్నప్పుడు మరి అట్లా గోదావరిలో నీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏడికి వెళ్ళి ఇస్తారు, ఇయ్యరు కదా. ఇప్పుడు నేను ఇంత ముందుకి చెప్పిన ఏం లేదా ఉన్న 20 టీఎంసీలనే ఇలా కొన్ని అలా కొన్ని పోసి నడిపిస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే నా ఉత్తమ్ గారి ప్రెస్ మీట్ విన్నాక నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఆయన ఇప్పుడు ఏదైతే రుణమాఫీ దుకాణం చేసినట్టు, దాంతో పాటు ఇంకోటి గ్యాస్ సిలిండర్ల దుకాణం చేసినట్టు, ఫ్రీ బస్ అంటే ఏదో పోతుంది అందరూ వస్తున్నారు, కానీ ఇంకోటి చూసినా కరెంటు బిల్లు 500 కరెంటు బిల్లు చేసినట్టు, ఏదో 10 మందికి చేసి మేము 1000 మందికి చేసిన 1,00,000 మంది చేసిన ప్రచారం చేసినట్టు. ఇగో అట్లా ఇది చూడు ఒకసారి. ఇంకో ఇక్కడ నీకు ఈ మ్యాప్లో క్లియర్గా అర్థమవుతుంది. ఇగో ఇప్పుడు ఇంకో ఇది ఇంకో ఇది చూడయా, నీకు చూపిస్తా అల్లగిరి చూపి. ఇది శ్రీపాద ఎల్లంపల్లి, ఓకేనా. మనం ఇప్పుడు ఎర్రగా ఉందా, ఈ గులాబీ కలర్ ఉందా, ఈ గులాబీ కలర్ దగ్గర ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఇవే అనమాట పంపులు. ఈ పంపులు ఇప్పుడు ఇది మొత్తం దీని కెపాసిటీ ఎంత ఇంకా చూడు ఇక్కడ కనపడుతుంది 20.175 టీఎంసీలు, అంటే 20 టీఎంసీలు అనుకో రఫ్గా. 20 టీఎంసీలు ఉంది. ఈ 20 టీఎంసీల వాటర్తోని ఇప్పుడు ఈయన ఎన్ని నింపాలంటే ఇప్పుడు ఉన్నది ఆయన చెప్తున్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏం చెప్తున్నారు, మేము ఎల్లంపల్లి నుంచే మేము కట్టిన ప్రాజెక్ట్ నుంచే నింపుతా అంటున్నారు కదా. మరి ఆయన కట్టిన ప్రాజెక్ట్ నుంచి ఎన్ని నింపాలి చూడు. ఇక్కడ నింపాల్సిన ఎన్ని ఉన్నాయంటే నంది మేడారం ఎంత, ఇది ఎంత ఒక పావు టీఎంసీ. దీని తర్వాత ఇంకో ఇక్కడ చిన్న ఏదో లక్ష్మీ నరసింహ ఇదో ఒక చిన్న రిజర్వాయర్, ఇది ఒక 6 టీఎంసీ ఉంది, ఇది ఒకటి నింపాలి. ఇక్కడ పంపులు ఉంటాయి, ఈ పంపులకి నీళ్ళు వేసుకుపోవాలి. ఇక్కడ పోస్తే ఇది వరద కెనాల్, ఇదేం కాకతీయ కెనాలు, ఇది వరద కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పడి ఎంఎండిలో పడతాయి. ఎంఎండి కెపాసిటీ ఎంత 25.87, అంటే 26 టీఎంసీలు. ఇది ఇప్పుడు అందులో 5 టీఎంసీలు, అది డెడ్ స్టోరేజ్. అది ఇది నింపుకోవాలి బేసిక్గా. దాని తర్వాత ఇది కింద ఉన్నటువంటి ఎల్ఎండి ఇదెంత, ఇది 24 టీఎంసీలు, అంటే 24 26 ఎంత అవుతుంది 50 టీఎంసీలు. 50 టీఎంసీలలో రెండింటిలో కలిసి డెడ్ స్టోరేజ్ కింద ఒక 4-5 టీఎంసీలు, ఒక 10 టీఎంసీలు పక్కన పెట్టు. అంటే 40 టీఎంసీలు 2 రిజర్వాయర్లకే కావాలి. నీకు అర్థమవుతుందా? ఈ 2 రిజర్వాయర్లు మేమే కట్టామని చెప్పుకుంటారు కదా మోతేవారు లెక్క ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి. ఈ 2 రిజర్వాయర్లు అందుకే 40 టీఎంసీలు కావాలి. ఇక్కడ ఉన్నాయి ఎంత 17 టీఎంసీలల్లా ఈడ 5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ మళ్ళీ అవి ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఏడుకోవాలి తాగుతందుకు, హైదరాబాద్ తాగుతందుకు నీళ్ళు పోవాలి, అవే పోతాయి. మరి ఇప్పుడు నువ్వు ఇళ్ళకెళ్ళి 10 ఏళ్ళకి వెళ్ళి ఎన్టీపీసీకి ఏమి ఇస్తావు, హైదరాబాద్ తాగుతందుకు ఏమి ఇస్తావు, ఇలా 20 టీఎంసీలు 40 టీఎంసీలు నింపుతావు. జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు? ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇంకో ఇప్పుడు దాంతో నింపాల్సినవి ఇగో అనంతగిరి రిజర్వాయర్ 1.5 టీఎంసీ 2 టీఎంసీలు దాంతో నింపాలి, ఈ నీళ్ళతో నింపాలి. రంగనాయక సాగర్ దీంతో నింపాలి. మలన సాగర్ 50 టీఎంసీలు. సరే 50 టీఎంసీలు అన్న కాడ 20 టీఎంసీలు నింపు నమ్మ సంతారి 20 టీఎంసీలు నింపాలి. ఇటు పోతే ఇదేముంది కొండపోషమ్మ, ఇది ఒక 15 టీఎంసీలు. ఇటు పోతే గంధమల్ల, ఇది ఒక 10 టీఎంసీలు. ఇటు పోతే బస్వాపూర్, ఇదొక అటు ఇటు ఇది ఒక 11 టీఎంసీలు. మరి దీంతో నింపురు ఎట్లా నింపుతారు? ఇవన్నీ లెక్కేసుకున్నా దాదాపు ఒక 100 టీఎంసీలు పైన 100 టీఎంసీల నీళ్ళకి 17 టీఎంసీలు అని చూపించి ఎట్లా నింపుతారు చెప్పు? ఎట్లా మరి కింద మీద వేసి ఏమన్నా ఎక్కువ పుట్టిస్తారా ఏం చేస్తారని చూడాలి. నిజంగా పంపులు ఆన్ చేయాలని మనం కూడా చూస్తున్నాము. ఇది ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మనము ఎంఎండి దగ్గరకు పోదాం. ఎంఎండి దగ్గర వరద కెనాల్లో మరేమన్నా ఒకవేళ ఈ నీళ్ళు కాకుండా మరి ఏకంగా ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి వరద నుంచి వస్తున్నాయేమో చూద్దాం ఒకసారి. ఆ ఎస్ఆర్ఎస్పీ వరద చూసుకొని ఆ ఎంఎండి చూసుకొని లోయర్ మానేర్ చూసుకొని ఆడుకోయినాక ఇలా ముచ్చట చెప్పు. ఎల్లంపల్లి కాడ పోతే అన్ని నీళ్లు ఉన్నాయి అలా, అక్కడ పంపులు పోతలేవు కానీ ఆ కాలువల నీళ్లు ఉన్నాయి, ఇటు ఏది రిజర్వాయర్ల గట్టిగానే నీళ్లు ఉన్నాయి. మరి ఇటు కత్తిన మొత్తం అంతా ఖాళీ కొడుతున్నది. అక్కడ ఒక నీళ్లు ఉన్నాయి అంతా ఇటు అంతా అట్టిదే ఉన్నది, ఖాళీ ఉన్నది. ఇది మిడ్ మానేర్.
అంటే ఇప్పుడు బేసిక్గా గోదావరి నది మీద అంటే గోదావరి నది మీద ఉన్నటువంటి రిజర్వాయర్ని పక్కన పెడితే, అంటే గోదావరి నది మీద ఉన్నటువంటి డ్యామ్ ఏదైతే ఉందో అది ఎల్లంపల్లి పక్కన పెడితే, గోదావరి నది మీద ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ అనమాట ఇది. అంటే ఇది మెయిన్ మిడ్ మానేరు. ఇందులోకి వాటర్ వచ్చి ఇందులో 25.87 టీఎంసీలు అంటే 26 టీఎంసీలు ఉంటాయి. ఇలా 26 టీఎంసీలు కనుక మనం ఇందులో నింపితే ఇక్కడ నుంచే ఎక్కువ. ఇప్పుడు నీకు మీ ఊరు కానుకొని ఉన్న లోయర్ మానేరు కానీ, ఇటు పైన ఉన్నటువంటి అనంతగిరి కానీ, దానిపైన ఉన్నటువంటి రంగనాయక్ కానీ, ఇంకా దానిపైన ఉన్నటువంటి మల్లన్న సాగర్ కానీ, ఆ నుంచి కిందికి పోతే బస్వాపూర్ కానీ, బస్వాపూర్ లాస్ట్లో గంధమల్ల కానీ, కొండపోచమ్మ కానీ, అవన్నీ నింపుకోవడానికి ఇక్కడ నుంచే తీసుకుపోవాలి వాటర్. ఇక్కడ నుంచే తీసుకుపోవాలి. అయితే మనకు ఆడ అద్భుతంగా నీళ్ళు ఉన్నాయి. అంటే అద్భుతంగా అంటే ఆడ గోదావరి నది కింద మన మేడిగడ్డ దగ్గర వాటర్ పోతున్నాయి మొత్తము. అవి ఎత్తలేరు వాళ్ళు. అలా ఆడ ఫుల్ 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయింది మనం పోయినప్పుడు. ఇప్పుడు కొంత తగ్గొచ్చు. ఆడ రోజు కొంత టీఎంసీలో నీళ్ళు పోతున్నాయి. పైన ఉన్నటువంటి అన్నారం నింపుతలేరు, పైన ఉన్నటువంటి సుందిలో నింపుతలేరు. ఎల్లంపల్లి కొన్ని వాటర్ ఉన్నాయి. ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత 20 టీఎంసీలు. 20 టీఎంసీలలో ఇప్పుడు ఆడ 17 టీఎంసీలు ఉన్నాయి. ఆ 17 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి మేము అల్లకెళ్ళి ఎత్తుతామని చెప్పేసి మంత్రి గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం. కానీ అల్లకెళ్ళి ఎత్తి ఇల్లే పోయాలంటే ఇల్లు ఎన్ని కావాలి? ఇలా 26 టీఎంసీలు కావాలి నిండాలంటే. సరే ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కింద 4 టీఎంసీలు ఉన్నాయి అనుకుందాం. 20 టీఎంసీ అయితే రఫ్గా కావాలి ఇలా నిండాలంటే. సో కాబట్టి ఇప్పుడు ఇది నిండాలంటే 20 టీఎంసీలు కావాలి. మరి ఆడ ఎల్లంపల్లిలో ఉన్నదేమో ఎంత? 17 టీఎంసీలు. ఇది నిండాలంటే అల్ల ఉన్న మొత్తం ఎత్తిపోసినా ఇలా నిండదు. ఇది ఖాళీగా ఉంది. మళ్ళీ ఇంకొకటి అందులో 14 టీఎంసీలు హైదరాబాద్ నీళ్ళ కోసం ఎప్పుడు ఉంచాలి. హైదరాబాద్ తాగునీళ్ళ కోసము ఎల్లంపల్లి నీళ్ళని అట్లా ఉంచాలి. ఎందుకంటే ఆ నుంచి పైప్ లైన్ ఉంటుంది. మీ ఊరి మీద ఉందంటే గతంలో. సో అట్లా ఇప్పుడు ఆ నీళ్ళు అట్లా ఉంచాలి. ఇప్పుడు ఏం చేశారంటే నిన్న ఇదంతా నడుస్తూ ఉంటే ఈ వ్యవహారం అంతా తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉంటే అక్కడ పంపులు ఆన్ చేసారు. మన నంది మేడారం దగ్గర ఆ పంపులు ఆన్ చేసారు. రాత్రికి గాయత్రి పంపులు కూడా ఆన్ చేసారు. ఇప్పుడు గాయత్రి పంపులు ఆన్ చేసారు, కాలువలలో పడి ఇళ్ళకి వస్తాయి ఇప్పుడు. అయితే ఇందులో పెద్ద అనుమానం ఏంటంటే ప్రభాకర్, ఇప్పుడు ఆడ మొత్తానికే ఉన్నది స్టోరేజ్ ఎంత? గోదావరి నది మీద ఉన్నటువంటి ఎల్లంపల్లి మీద ఉన్నది అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఎత్తామంటారుగా మేడిగడ నుంచి. ఎత్తకపోతే ఆడ ఎల్లంపల్లి ఇంకా మనకు దిక్కు. ఎల్లంపల్లి నుంచి ఎత్తితే ఆడికెళ్ళి ఎత్తాలి. ఎల్లంపల్లిలో ఉన్నదే 17 టీఎంసీలు. ఆ 17 టీఎంసీలలో 14 టీఎంసీలు హైదరాబాద్లో తాగునీళ్ళ కోసం ఉంచాలి. అంటే మిగిలిన ఎన్ని? 3 టీఎంసీలు. 3 టీఎంసీలలో మరి ఇళ్ళకి రావాలంటే ఉండాలంటే ఎంత కావాలి? పోతుంది. సో ఇళ్ళ మరి ఇప్పుడు ఆ పంపులు ఆన్ చేసారు కానీ మరి ఇది ఎంతదా లేకపోతే ఎంతదా లేకపోతే ఇళ్ళకు పంపించి బంద్ పెడతారా తెలియదు. పెద్ద కుండ పెట్టినాము, అక్కడ చిన్న చెంబు పెట్టినాం. చెంబులో నీళ్ళు తీసుకొచ్చుకుంటా ఇలా అడుగు కూడా సరిపోవు. ఇప్పుడు ఇదొకటి, దీని తర్వాత కింద లెమ్టీ ఉంటుంది, అదొక 24 టీఎంసీలు. సరే అలా 4 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 20 టీఎంసీలు అల్లకి కావాలి, ఇలా 20 కావాలి, 40 టీఎంసీలు ఈయనే కావాలి. వీళ్ళు ఏమంటారు? మేడిగడ్డ దగ్గర ఉన్నాయి మేము ఎత్తామంటారు. ఆడ గోదావరి నది మీద ఏమున్నాయి? 17 టీఎంసీలే ఉన్నాయి. పోనీ ఆ పైన దీనికి వాస్తవానికి దీనికి రావాల్సిన నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఎస్ఆర్ఎస్పీ నుంచి రావాలి. పోనీ ఎస్ఆర్ఎస్పీ నుంచి అద్భుతంగా వస్తాయి కావచ్చు. ఆడ 90 టీఎంసీలు అది ఉంది కాబట్టి వస్తాయి కావచ్చు అని అనుకుంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి నీళ్లు. డెడ్ స్టోరేజ్ అంటే వరదే లేదు. 90 టీఎంసీలు అల్ల దాని కెపాసిటీ అయితే ఇప్పుడు ఆడ 20 టీఎంసీలు ఉన్నాయి. సో అవి కూడా వచ్చే అవకాశం లేదు. ఇది వరద కెనాల్. ఇది వరద కెనాల్ మీద కట్టింది. ఇది వరద కెనాల్ అంటే గేట్లు లేపితే పంపులు పెట్టి ఎత్తిపోస్తానికి ఉండదు. ఆటోమేటిక్గా నిండితే గేట్లు లేపితే వస్తానమాట. గేట్లు ఉండదు, దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే అది నిండినాక వితౌట్ గేటు ఏది లేకుండా వరద కెనాల్లో వస్తుంది. ఇది వస్తుంది సరిపడా వచ్చిన తర్వాత వస్తుంది. అంటే అల్ల నుంచి రావాలంటే 90 టీఎంసీలు నింతేనే ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. అలా 90 టీఎంసీలు ఇప్పుడు 20 టీఎంసీలే ఉన్నాయి. నీకు ఇప్పుడు అందులోకి ఇన్ఫ్లోనే లేదు. నీకు నిన్నటి లెక్క చూపిస్తాను నేను. అంటే నిన్నటి డేట్ ఎంత? నిన్నటిది 27 తారీఖు. 27 తారీఖు లెక్క చూపిస్తా. అది కూడా ఎందుకంటే జనాలకు అర్థం కావాలి కదా. ఇంకో 27 లెక్క ప్రకారం ఇక్కడ చూడు నీకు ఎంత ఉందో. 80 చూడు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇది మొత్తము వచ్చేసి 80 ఏది ఎక్కడ 90 టీఎంసీలు. అది 80 చిల్లర 80నర. ఇగో ఈడ ఇన్ఫ్లో ఎంత ఉంది చూడు ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది తెలుసా? ప్రజెంట్ వచ్చేసి అలా 20 చిల్లర ఉన్నాయి. ఇగో ఈ ఇన్ఫ్లో ఎంత ఉంది? ఎక్కడ ఇది శ్రీరామ్ సాగర్. ఇగో 35,000 ఉంది. అంటే 3 టీఎంసీలు వస్తుంది. అట్లా కూడా ఇప్పుడు ఆ లెక్క ప్రకారం కొనసాగాలన్నా 3 నెలలు 2 నెలలు దాటితే కానీ అది నిండదు. అక్కడ వచ్చిన కాడికి వచ్చినట్టు అలానే పెట్టుకుంటారు తప్ప ఒక్క సుక్క కూడా కిందికి వదిలిపెడతలేదు.
సో అంటే దీనికి మిడ్ మానేర్ నిండాలంటే ఇప్పుడు 2 ఆప్షన్లు. ఒకటి ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు రావాలి. ఎల్లంపల్లికి వెళ్ళి రావాలంటే ఎల్లంపల్లి 17 టీఎంసీలే ఉన్నాయి కాబట్టి అందులో 14 టీఎంసీలు హైదరాబాద్కి పోవాలి కాబట్టి కేవలం 3 టీఎంసీలే వస్తాయి. ఇప్పుడు దానికి ఈ పంప్ ఆన్ చేసిండు, ఆ పంప్ ఆన్ చేసిండు, ఏ పంప్ ఆన్ చేసిండు, నీళ్ళు ఉంటేనే పోసేది. పేరు ఆన్ చేసినాడు నీళ్ళు లేవు కదా. ఇది ఒకటి కథ. ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఇప్పుడు ఇది నిండకపోతే ఎల్ఎండి ఏడికి వెళ్ళి ఉంటుంది. దీనిపైనటువంటి ఎట్లా ఉన్నాయి. ఒకవేళ మరి తెలియకుండా తెలంగాణ ప్రజలకి ఏమైనా ఆడ కూడా నింపించినా చూద్దాం. ఆడికి ఇప్పుడు అనంతగిరి పోదాం, ఆ నుంచి రంగనాయక్ పోదాం, మల్లన్న సాగర్ లాస్ట్ డెస్టినేషన్కి పోదాం, ఆ నుంచి మనం హైదరాబాద్కి ఆడదాం. సో ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సుకుంది. మనం ఇక్కడ అక్కడ గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర రోజుకు 100 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ ప్రకారం 80-85 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి ఒక రోజుకు వరద. ఇక్కడ గోదావరి నది మొత్తం మేము చూపించుకుంటూ వచ్చినాం. ఇప్పటిదాకా అన్ని ఎండిపోయే ఉన్నాయి. అన్నారం ఎండిపోయే ఉంది, మీరు చూసిరు. దానిపైన సుందిల్లో ఎండిపోయే ఉంది. కనీసం దానిపైన ఒక ఇది మన ఎల్లంపల్లిలో మాత్రం ఒక 17 టీఎంసీలు ఉన్నాయి. అదే అక్కడ కడెము అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చినాయి. సో కాబట్టి అవి కూడా రిజర్వాయర్లో కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు సీపేజీకో అటో ఇటో పడియో ఆ గేట్ల మీదకి వెళ్ళి దుంకియో ఆ ముంగట కొన్ని నీళ్లు వారుతాయి. అది కూడా మొత్తం ఎడారులు ఎక్కువ ఉన్నది ముంగట, మొత్తం రాజస్థాన్ ఎడారులు ఉన్నట్టున్నది అట్లా. సో కాబట్టి మరి ఇప్పుడు నింపుతారా ఏం చేస్తారా అని చూడాలి. ఇవి నింపాలి, ఎందుకంటే ఈ 2 నెలలు నింపితేనే ఎండాకాలం మనకి వస్తాయి నీళ్ళు. లేకపోతే కష్టమవుతుంది. నీకు ఇది కింద ఉన్న బెల్ట్ కూడా నీళ్ళు ఇవ్వలేదు. సో కాబట్టి మరి ఇది నింపరా మరి ఎల్ఎండి నింపరా, ఆ పైన ప్రాజెక్టులు నింపరా, అవి కూడా మీకు చూపించి మొత్తానికి మల్లన్న సాగర్ దాకా పోదాం మనం లాస్ట్. ఓకేనా? రైట్. ఏడాడ మిడ్ మానేర్ పోయినాం. అవును, అలా నీళ్ళు లేవు. అవును, మొత్తం ఎడార్లకు కనిపిస్తుంది. డెడ్ స్టోరేజ్. ఇప్పుడు మరి ఆడికెళ్ళి నీళ్ళు ఈడికి రావాలి. ఇదేంటి ఇది ఏమంటారు దీన్ని? అనంతగిరి. ఇది అనంతగిరి రిజర్వాయర్ అంటారు. ఇది అంటే గేట్లు ఎత్తారు దీన్ని, ఇక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. మొత్తం క్లోజ్డ్ అనమాట అనంతగిరి రిజర్వాయర్. అయితే ఇప్పుడు మనం మిడ్ మానేర్ చూసినాం కదా, ఆ మిడ్ మానేర్లో 26 టీఎంసీలు పడతాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలంటే అక్కడికి రెండు ఉంటాయి, 2 ఆప్షన్లు. ఒకటి ఎస్ఆర్ఎస్పీ నుంచి రావాలి, ఇంకొకటి ఎల్లంపల్లి నుంచి రావాలి. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మెయిన్గా ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు లేవు కాబట్టి ఎల్లంపల్లి నుంచి వస్తాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయంటే ఇక చెప్పినాం కదా ఇంతకు మనం, కింద నుంచి ఎత్తుక రావాలి, లేదా కూడా పైనుంచి వరద రావాలి. సో ఇప్పుడు ఎల్లంపల్లికి వెళ్ళి వచ్చిన వాటర్ మిడ్ మానేర్లో పడతాయి. మిడ్ మానేర్ నుంచి ఈడికి ఎట్లా వస్తాయంటే, ఒకటి అప్రోచ్ కెనాల్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఆ నుంచి గ్రావిటీ కెనాల్ ఒక 3 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. ఆ గ్రావిటీ అంటే ఓపెన్ ఉంటుంది కానీ ఉంటేనే వస్తానట్టు, మోటార్లు గిట్టలు ఏమి ఉండవు. ఆ నుంచి దగ్గర ఒక 7 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ అనమాట. అండర్ గ్రౌండ్ నుంచి సొరంగం పెట్టి తీసుకొస్తారు. అది తీసుకొచ్చి ఇక్కడ దాకా పంపులు ఉండవు. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పంపులు ఆడ కనపడుతున్నాయి, ఆడ బావి లెక్క. ఆ పంపులకు అల్లకు నీళ్ళు అందుతాయి. ఆ నుంచి ఎత్తి ఇలా వస్తారు అన్నట్టు. ఇక్కడ ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 నుంచి పోస్తారు. ఇది పోసి ఇది నింపుతారు. ఇది దాదాపు అట్లా పైపులు చూద్దాం బాగా చూపిస్తా. అది కూడా ఇగో ఒక్కొక్కటి చూడు ఎంత చూడండి. టిప్పర్ పోతుంది, టిప్పర్ పోతుంది. ఇట్లా 4 ఉంటాయి అన్నమాట. 4 మోటార్లు పెట్టి ఇక్కడ. సో ఈ నుంచి ఇప్పుడు ఆడలోకి వెళ్ళి వచ్చే ఫ్లడ్ మొత్తం చక్కగా పోకుండా అట్లా కొంచెం ఆపుతుంది అనమాట. ఇట్లా ఇది పోయి ఇదంతా నిండి ఇది బ్యాక్ వాటర్ దాకా ఉంటుంది. మొత్తం గుట్టల నడుము ఉంటుంది. గుట్టల నడుము దాకా ఉంటుంది అనమాట. అయితే ఇక ఇప్పుడు మనం చెప్పేది ఆడ మళ్ళీ ఎడుకోవాలి మనం మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్ల వాటర్ పోతుంది, ఉట్టినే పోతుంది. కానీ ఇక్కడ రిజర్వాయర్ ఎండిపోయింది. లాస్ట్ ఆ గుట్ట ఆ నడుము మధ్యలో దాకా ఉంటుంది. బేసిక్ గా నీళ్లు అక్కడ దాకా ఉంటాయి. అక్కడ దాకా నీళ్ళు ఉంటాయి. అక్కడ ఏముంది 10 లక్షల క్యూసెక్కులు అంటే ఒక రోజుకు 100 టీఎంసీలు నీళ్ళు పోతున్నాయి ఇటు గోదావరిలో. ఇది ఒక టీఎంసీ దిక్కులేదు, 1 టీఎంసీ 2 టీఎంసీలు లేవు ఇలా. ఇప్పుడు ఉన్నది డెడ్ స్టోరేజ్. అది దేనికి పనికి రావు అవి. అంటే అవి ఎత్తడానికి ఏమి ఉండదు, జస్ట్ అట్లా కుంటలలో నీళ్ళు లాస్ట్ ఉంటాయి చూసినావా, గట్లా ఉంటుంది అనమాట. సో ఇందులో ఒక 1.5 టీఎంసీలో పెట్టాలి. అంటే ఇందులో నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే
ఒక పంపింగ్ స్టేషన్ లెక్క అనమాట నీళ్ళు నింపుకొని మనకు కావాల్సినప్పుడు ఏంటంటే ఎత్తుకపోవడానికి. ఇప్పుడు డైరెక్ట్ ఈ నుంచి ఆడికి ఎత్తుకపోలేం కదా, ఆ నుంచి దాకా గ్రావిటీ ద్వారా వస్తాయి. ఎక్కడి నుంచి? మిడ్ మానేర్ నుంచి ఈ దాకా గ్రావిటీ ద్వారానే వస్తాయి. ఈడ మనకు కరెంట్ అవసరం లేదు, ఈడనే ఒక పంపు పెట్టేసి ఇతలకు వస్తాయి. ఆడ నుంచి పెడితేనే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ దాకా వస్తాయి కాబట్టి ఒక పంపింగ్ స్టేషన్ లెక్క ఈడొక అనంతగిరి అని చెప్పేసి ఈడొక చిన్న రిజర్వాయర్గా ఎట్లన్నట్టు ఇది నింపుకోవాలి. మనకాడ మేడిగడ్డ దగ్గరనేమో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, 100 టీఎంసీలు ఒక రోజు పోతున్నాయి. ఈడనేమో 1 టీఎంసీ కూడా దిక్కులేదు. ఇది మన గోదావరి బెల్ట్, ఇదంతా గోదావరి మీద కట్టేటువంటి ప్రాజెక్టులే. సో కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, అటు మిడ్ మానేర్ ఎండిపోయి ఉంది, ఆడ ఎల్లంపల్లిలో ఏదో వచ్చినటువంటి ఆ 17 టీఎంసీలే ఉన్నాయి, దానికి ఇలా సుందిల్లా ఎండిపోయింది, దానికి ఇలా అన్నారం ఎండిపోయింది, మేడిగడ్డ దగ్గర జోరుగా వాటర్ పోతున్నాయి. కానీ ఇవన్నీ ఎండిల్లా లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఇది. సో ఇక్కడ ఈ నుంచి మనం నెక్స్ట్ మనం ఏడుకోదాం వల్ల ఇక్కడికి నెక్స్ట్ రంగనాయక సాగర్, సిద్దిపేట ఆడుకొని ఉంటుంది, రంగనాయక సాగర్ పోదాం. ఆడేంటి ఉన్నాయో చూపిద్దాం. ఈ నుంచి ఇక్కడ నుంచి ఎత్తి రంగనాయక సాగర్లో వస్తారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అందులో ఎల్లంపల్లికి వెళ్ళి ఎత్తుకొస్తారు. ఇప్పుడు ఆడికి వెళ్ళేడికి మిడ్ మానేర్కి వస్తాయి. మిడ్ మానేర్లకి వెళ్ళి ఏం చేస్తారు, మిడ్ మానేర్లకి వెళ్ళి ఇటు రావాలి. ఇటు ఎక్కడిది లోయర్ మానేర్కి వస్తుంది, ఇంకా ఇటు దాకా వస్తుందా ముచ్చట? మరే ఇస్తారని అనుకుందాం. అందులో ఉన్నాయి 23 టీఎంసీలు, 17 టీఎంసీలు. ఎల్లంపల్లి ఉన్నాయి 17 టీఎంసీలు. ఇప్పుడు ఆ 17 టీఎంసీలు ఎప్పుడు పట్టుకురావాలి, నీళ్ళు అంత మీదకి ఎప్పుడు ఎక్కాలి? ఇంకా ఇల్లు అంటే ఈ దాకా వచ్చినటువంటి ఆలోచన లేదు. బేసిక్గా అయితే వీళ్ళు ఒకవేళ ఎత్తాలనుకుంటే ఏది మన మేడిగడ్డ వాటర్ ఎత్తి ఇట్లా ఎత్తుకుంటే ఇదంతా కంటిన్యూటీగా నడుస్తూ ఉంటే ఇవన్నీ నిండుకుంటూ కూడా పోతూ ఉంటాయి అన్నట్టు. మల్లన్న సాగర్ దాకా నింపుకోవచ్చు. అటు కింద ఉన్నటువంటి కొండపోచమ్మ కానీ, గంధమల్ల కానీ, లేకపోతే బసవాపూర్ కానీ అవన్నీ నింపుకుంటూ ఒకటి బంద్ చేసుకుంటూ వస్తే లాస్ట్కు మొత్తం మనం లిఫ్టింగ్ చేయడమే ఆపేస్తాం అన్నట్టు. సో ఇవేవి కూడా ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేయలేదు, ఇవేవి కూడా నింపేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. ఉత్తమ్ కుమార్ డెప్త్గా క్లియర్గా మేము కరెంటు బిల్ వస్తుంది, 10,000 కోట్లు వస్తుంది, 5,000 కోట్లు వస్తుంది. సో ఇప్పుడు మొత్తాన్ని కరెంటు బంద్ చేసిరు, మోటార్లు బంద్ చేసిరు, అన్ని బంద్ చేసిరు. సో ఇప్పుడు ఇది అనంతగిరి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఈ నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ రంగనాయక సాగర్ పోతాం, రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ పోతాం. ఓకే. ఇప్పుడు అనంతగిరి ఉంది కదా, అనంతగిరి కా నుంచి అడగడ దగ్గర 3 టీఎంసీలు స్టోరేజ్ ఉంటుంది. 3 టీఎంసీలు ఉంటాయి. ఆ నుంచి ఎత్తి ఈడ 4 పంపులు పెట్టిరు. ఇక్కడ చూసావా, 1 2 3 4 పంపులు. అది కట్ట వెనక అవతలంగా పంపులు ఉంటాయి, పంపింగ్ స్టేషన్లు ఉంటాయి. సబ్ స్టేషన్ లెక్క పెద్ద లేవు, అవి ఉంటాయి అనమాట. అయితే అనంతగిరిలో అది నింపంగానే అది నిండంగానే ఆ నుంచి అప్రోచ్ కెనాల్ ఒక దగ్గర 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ వస్తాయి. అది నింతే చాలు, అది నింతే అప్రోచ్ కెనాల్కి నీళ్ళు వస్తాయి. ఆ నుంచి ఒక గ్రావిటీ కెనాల్ 1/2 కిలోమీటర్ వస్తుంది. ఆ నుంచి మళ్ళీ ఒక 9 కిలోమీటర్ 8.5-9 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ టనల్ ఉంటుంది. అంటే పైన భూమి అట్లనే ఉంటుంది, కింద సొరంగం బొయ్యారంగా ఉంటుంది. అలాగే నీళ్ళు పోసుడు ఏం లేదు, ఇంకా మోటార్ లేవు, అట్లా నిండాకనే ఈ వీళ్ళకి వస్తాయి అన్నట్టు. ఇట్లా ఈడ దాకా ఈ కట్ట కింద దాకా వస్తాయి. ఈడికి వచ్చినాక ఈడ కట్ట కింద మోటార్లు పెట్టి కింద మళ్ళీ సేమ్ బావి లెక్క ఆడ చూసినాం కదా మనం, పెద్ద బావి ఉంది చూసినాం బయట ఓపెన్ గా, అట్లనే బావి ఉంటుంది. ఆ బావిలకు నీళ్ళు వస్తే ఆ బావిల నుంచి ఎత్తి ఈ మోటార్ల నుంచి వస్తారు. ఇది కూడా దగ్గర 3 టీఎంసీలు. ఇది కూడా ఇలా 3 టీఎంసీలు అంటే హుసేన్ సాగర్ ఉంటాయి కదా మనకి, అట్లా 3 హుసేన్ సాగర్లో పట్టే నీళ్ళు ఇలా పడతాయి అన్నట్టు. ఇలా నుంచి చక్కగా అడికెత్తుకపోతారు మల్లన్న సాగర్. 50 టీఎంసీలు ఈ తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రదేశం అనమాట, అంటే ఈ బెల్ట్లో. సో ఆడికి పోతే ఇంకా ఆ నుంచి అంత గ్రావిటీనే, ఇక ఏడికైనా గ్రావిటీనే. ఆడ గేట్లు ఎత్తే పోతాయి అనమాట, పైన ఉంటుంది, గడ్డ మీద ఉంటుంది ఎక్కువ. సో ఈడికి వచ్చిన వాటర్ ఇక్కడ 3 టీఎంసీలు కాగానే ఇక లేపుతారు, ఈ నుంచి ఎత్తారు. ఇక్కడ నుంచి ఎన్ని వస్తున్నాయి అన్ని ఎత్తారు అన్నమాట అవతలకి. గ్రావిటీ తోటి పోతా మళ్ళీ పంపులు. ఈ నుంచి కూడా కొంత గ్రావిటీ ఉంటుంది, ఆడుకోయినాకనే ఎత్తారు అనమాట. ఏది మల్లన్న సాగర్కి ఈ నుంచి కూడా సేమ్. ఇప్పుడు ఈ నుంచి కూడా ఎట్లుంటుంది అంటే ఒక అప్రోచ్ కెనాల్ అని 4.5 కిలోమీటర్లు పోతుంది మీరు అవతలంగా. 4.5 కిలోమీటర్లు అప్రోచ్ కెనాల్ ఉంటుంది. దాని తర్వాత ఒక 16 కిలోమీటర్లు ఇది ఉంటుంది మళ్ళీ టన్నెల్. కింద కూడా మళ్ళీ టన్నెల్ 16 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది అనమాట. ఆడుకోయినాక దగ్గరికి పోయినాక ఆడ మళ్ళీ పంపులు పెడతారు.
సేమ్ రిజర్వాయర్ పక్కకే పెట్టి సేమ్ ఇట్లనే ఇప్పుడు వెనకంగా పెట్టి ఎత్తిపోస్తారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకో ముచ్చటం చెప్పాలి. ఇప్పుడు మనం మేడిగడ్డ దిగువ గోదావరి మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది? 10 లక్షలు ఉంది. ఇలా కొంచెం అటు ఇటు అయింది. అంటే ఒక 80 టీఎంసీలు పోతా ఉన్నాయి. కానీ ఆ పైన ఉన్నటువంటి రిజర్వాయర్ బరాజులు కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, అన్ని కుల్లా ఉన్నాయి. ఒక ఎల్లంపల్లిలో 17 టీఎంసీలు ఉన్నాయి. అది కూడా 14 టీఎంసీలు తాగునీళ్ళ కోసం హైదరాబాద్కి. ఇంకా మిగిలినటువంటి 3-4 టీఎంసీలు ఎత్తేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి అల్లకెళ్ళి ఎత్తి నింపాలి. ఇప్పుడు మరి ఆడ ఎల్లంపల్లి ఉన్నదేమో 17 టీఎంసీలు, ఇళ్ళకి 3 కావాలి, రంగనాయక సాగర్కి 3 కావాలి, మన అనంతగిరికి 3 కావాలి, మిడ్ బానర్కి 20 కావాలి. అంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 3 రిజర్వాయర్ల కాడికి అది 20, అది 3, ఇది 3, మొత్తం ఎంత అయింది? 26.5, 27 అయింది. 20 టీఎంసీలు కావాలి. మరి ఆడ మొత్తం ఉన్నది గంత టీఎంసీలు. మరి ఇప్పుడు నింపరా ఏంది అనేది చూడాలి. వచ్చే కూడా తగ్గినట్టు ఇవాళ కూడా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. మనం సాయంత్రానికి అది చూద్దాం దాని సంగతి. ఈ నుంచి మనం చక్కగా ఎడుకోదాం. అంటే ఇప్పుడు మల్లన్న సాగర్ పోదాం. ఇంకా మల్లన్న సాగర్ పోయి మరి మల్లన్న సాగర్లో ఏమైనా ఉన్నాయా, మల్లన్న సాగర్ పరిస్థితిని చూసి ఇంకా ఆ నుంచి క్లోజ్ చేద్దాం దుకాణం. ఆ నుంచి క్లోజ్ చేసి మరి మొత్తం దిగువ గోదావరిలోనే నీళ్ళు జోరుగా పోతా ఉన్నాయి. ఎగువ గోదావరిలో ఇప్పుడు కాళేశ్వరం అవసరం లేదంటారు కదా వీళ్ళందరూ. మరి కాళేశ్వరం నీళ్ళు ఎత్తితే ఆ 3 బరాజులు అవసరం లేదంటారు కదా. మేడిగడ్డ, అన్నారం, సుందిలు అవసరం లేదంటారు కదా. అవి లేకుండా ఎట్లా నింపుతారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇవన్నీ అక్కడ ఎత్తే మరి ఇప్పుడు మేడిగడ్డ కాంచే లీడ్ దాకా పంపులు పోయాలనే కరెంట్ కాలుతుంది. అట్లా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ చేసేటువంటి అంటే ఇవి ఎందుకు మనం చూపించుకుంటూ వస్తున్నాం అంటే ఇవన్నీ నింపి పెడితే ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే, ఇప్పుడు షాల్ చేస్తేనే మోటార్లో 2 నెలలు నడవాలి. నడిస్తే ఇవన్నీ నిండుతాయి. ఎందుకంటే కింద నీళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ రోజు కాడ వరద తగ్గిపోతుంది. ఇక్కడ నీళ్ళేం లేవు. మరి వీళ్ళు తెస్తారా అంటే గోదావరిలో కూడా వరద లేదు. నిన్నటి రోజున 1 టీఎంసీ వచ్చింది, ఇవాళ 1/2 టీఎంసీ అయింది అది. సో మరి ఎట్లా చేస్తారనేది చూడాలి. ఇంకా మనం మల్లన్న సాగర్ కాడుకోయినాక మొత్తం క్లోజ్ చేద్దాము. మొత్తం ఓవరాల్గా ఆడుకోయినాక మళ్ళీ ఒకసారి అంతా క్లియర్గా వివరిద్దాం. ఓకేనా? చలో మల్లన్న సాగర్ పంపాయిగా. సాగర్గా ఈ మల్లన్న సాగర్ అంటే ఇది 50 టీఎంసీల కెపాసిటీ. ఈ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ లింక్లల్లా అత్యంత ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి రిజర్వాయర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. ఇంతకుముందు మనం 5 హుస్సేన్ సాగర్లు. ఎక్కడ 5 హుస్సేన్ సాగర్లు? 50 హుస్సేన్ సాగర్లు. 50 హుస్సేన్ సాగర్ కలిస్తే ఇది ఒక మల్లన్న సాగర్ అనమాట. ఇప్పుడు ఇందులో ఎన్ని టీఎంసీలు కావాలి? 50 టీఎంసీలు కావాలి. ఇళ్ళకి నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి అంటే ఇంతకు మనం పోయినా రంగనాయక సాగర్ 3 టీఎంసీల కెపాసిటీ. ఆడ కూడా మొత్తం డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి వాటర్. ఇక్కడ కూడా అంతే, లాస్ట్ డెడ్ స్టోరేజ్లలో ఉన్నాయి. సో అల్ల నుంచి ఒక 4.5 కిలోమీటర్లు అప్రోచ్ కెనాల్ ఉంటుంది. ఏడా? రంగనాయక సాగర్ కాడ ముందుకు వస్తుంది అప్రోచ్ కెనాల్. అంటే ఓపెన్ కెనాల్ ఉంటుంది. ఆ ఓపెన్ కెనాల్ అయిపోయిన తర్వాత ఒక ఆడ మళ్ళా ఆ నుంచి టన్నెల్, అండర్ గ్రౌండ్ టన్నెల్ 16 కిలోమీటర్లు. టన్నెల్ 16 కిలోమీటర్లు లోపటంగా వస్తుంది. వచ్చినాక ఈ కట్ట అవతలంగా మనకి ఇప్పుడు మనం చూపిస్తున్న ఎదురుగా స్ట్రైట్ ఆపోజిట్ లా అవతల పంపులు ఉంటాయి. ఆ పంపులు ఉంటాయి. ఆ తొగుటన ఏదో ఉంటుంది ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో పంపులు పెడతారు. పంపులు పెట్టి లెక్క వస్తారు అన్నమాట. ఇది నింపుకోవచ్చు. అంటే ఇది నింపుకున్నాం అనుకో, ఇందులో 50 టీఎంసీలు. దీని స్పెషాలిటీ ఏంటంటే మల్లన్న సాగర్ని ఒకటేసారి నింపకూడదు. దీని ప్రాక్టికల్ స్టడీ ప్రకారము ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 10 టీఎంసీలు నింపాలి, తర్వాత ఇంకొక 5 టీఎంసీలు యాడ్ చేయాలి. ఇట్లా ఒక 4 సంవత్సరాలు దీని టెస్టింగ్ మోడ్ లోనే నింపుకుంటూ రావాలన్నమాట. కాబట్టి ఇట్లా ఇంజనీర్ చెప్పేటువంటి మాట ఏంటంటే దీన్ని మెల్లగా నింపుకుంటూ రావాలి. సో ఇట్లా ఈసారికి దాదాపు ఒక 15-20 టీఎంసీల దాకా నింపొచ్చు ఇందులో. అంటే ఇందులో ఒక 15-20 టీఎంసీలు నింపుకోవచ్చు. ఇప్పుడు దీని కింద ఇట్లా చక్కగా పోతే మనకు కొండపోచమ్మ ఉంటుంది అటు ముంగడికి. ఆ కొండపోచమ్మ నుంచి ఈ నుంచి ఆడ దాకా గ్రావిటీ పోతే ఆడ కూడా ఒక చిన్న పంపు పెట్టేసి కొండపోచమ్మలో కూడా నింపుకోవచ్చు. ఆడదాకా పోతాయి. ఇళ్ళ గనక మనం పూర్తి స్థాయిలో నింపుకుంటే ఇది ఇక తెలంగాణ మీద బాగా ఎక్కువ గడ్డ మీద ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి లేపితే ఎక్కడికైనా గ్రావిటీ ద్వారా పోతాయి. సో ఇప్పుడు మనం ఈ నుంచి చెప్పేది ఏంటంటే మేడిగడ్డ దగ్గర లక్షల క్యూసెక్ల వాటర్ పోతా ఉన్నాయి. కానీ ఇక్కడ నింపుకున్నటువంటి మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి మల్లన్న సాగర్ నిండదు. పోనీ ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, లేకపోతే సగం కట్టక మిగిలిపోయింది,
ఇది కట్టాలి లేకపోతే మళ్ళీ పైసలు ఖర్చు అయితే అన్నట్టు లేదు. నీళ్లు తీసుకొచ్చి జస్ట్ పోసుకుంటే ఇలా మనకు ట్యాంక్ రెడీగా ఉంది కట్టేసి అలా నీళ్ళు నింపుకోవాలన్నమాట. కట్కేస్తే నీళ్ళు నింపుతాయి. అవతలంగా మోటార్లు ఉంటాయి. అంత ఇది నిండాలంటే దానికంటే ముందు రంగనాయక సాగర్ ఉండాలి. రంగనాయక సాగర్ నీళ్ళు రావాలంటే దానికంటే ముందు ఉన్నటువంటి అనంతగిరిలకు నీళ్ళు రావాలి. అనంతగిరిలకు నీళ్ళు రావాలంటే దానికంటే ముందు ఉన్నటువంటి మిడ్ మానేర్లకు నీళ్ళు రావాలి. సో ఆ మిడ్ మానేర్ నిండితే అల్లకు అలా నుంచి ఇట్లా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదో కొంచెం ఇట్లా వేస్తురుగా అంటే ఆ నీళ్ళు మీరు ఈ దానికి వచ్చేంత వస్తాయని అయితే అనుకోవడం లేదు. అంటే దాంతో అది కంటే కూడా నీకు మేడిగడ్డ దగ్గర అన్ని లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని ఎత్తుకొని అన్నారంలో పోసుకొని, అన్నారం నుంచి సుందిలో పోసుకొని, సుందిల నుంచి ఎల్లంపల్లి పోసుకొని, ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తే ఇవన్నీ నింపుకునే ఫెసిలిటీ ఉంది. అంటే తక్కువ మొత్తం కెపాసిటీ ఒక 130 నుంచి 140 టీఎంసీలు స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నా మనకు. ఇప్పుడు సరే ఇది ఇట్లాంటి కొత్తవి ఉన్నాయి కాబట్టి ఇవి సగం నింపుకున్నా కానీ రేపటి తెలంగాణ అవసరాలకు ఎండాకాలంలో అప్పటి వరకు దీనికి కొంచెం దాని పని కూడా అయితే స్టెబిలైజేషన్. ఎండాకాలంలో మనకు తాగునీళ్లు కానీ సాగునీళ్లు కానీ సగం తెలంగాణ బతికేస్తుంది దీంతో. కానీ వీళ్ళు మరి నింపరా ఇప్పటికి ఇంత వరద పోతా ఉంది ఆడ. ఆల్రెడీ నిన్నటికి మనం 3 రోజుల క్రితం స్టార్ట్ చేసినాం యాత్ర. 3 రోజుల క్రితం స్టార్ట్ చేసినాం. ఇవాళకి 3 రోజులు అయిపోయింది. మొన్న వచ్చిన వర్షం ఇవాళ ఉందా? తగ్గింది. గోదావరిలో వరద కూడా తగ్గింది. ఎండనే కొడతా తగ్గింది. ప్రాణహితలు కూడా మనం ఫస్ట్ పోయిన రోజు 10 లక్షల క్యూసెక్లు, ఇవాళ 6 లక్షల క్యూసెక్లకు అయింది. అంటే 4 లక్షల క్యూసెక్లు తగ్గింది వరద. సో ఇప్పుడు ఆడ గోదావరి నదిలో ఎల్లంపల్లికి వచ్చే వరద కూడా ఇవాళ 8,000 6,000 ఉందంట. సో అది కూడా తగ్గింది. సో కాబట్టి వరద తగ్గుతున్నది. మన స్టోరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కానీ మల్లన్న సాగర్ ఎండిపోయే ఉన్నది. ఇటు పోతే కిందికి పోతే మన కొండపోచమ్మ అడుగంటే ఉన్నది, అనంతగిరి అడుగంటే ఉన్నది, రంగనాయక సాగర్ అడుగంటే ఉన్నది, మిడ్ మానేర్ అట్లనే ఉన్నది, కింద లోయర్ మానేర్ కూడా డెడ్ స్టోరేజ్ లోనే ఉన్నాయి. నిన్న మొన్న దాకా వీటిలో వచ్చినంత కూడా వర్షంతో వచ్చిన వరదనే. ఈ వర్షంతో వచ్చింది అనమాట. సో ఈ మొత్తంలో ఇప్పుడు నీకు ఏమర్థమైంది మొత్తం వ్యవహారంలో? మనం ఏ నుంచి మేడిగడ్డ కానీ చూసుకుంటూ వస్తున్నాం. ఆ నుంచి దాకా మొత్తంలో ఏం అర్థమైంది చెప్పు? ఏమన్నా కింద నల్ల వస్తా అంటే ఇసి పెట్టినాము, మీద ట్యాంక్ నింపుతలేము. రేపటి నాడు ఇదే కథ. ఇప్పుడు ఆడ కిందంగా పోయే వాటర్ని ఆపుకోవడానికి వీళ్ళు రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలంలో కానీ 2వ పంటకు నీళ్లు రాకపోయినా, ఈ పంట చివరిలో నీళ్ళకు ప్రాబ్లం వచ్చినా అది కంప్లీట్గా కాంగ్రెస్ నాయకులు కొత్త ఏమంటారు ఒక పార్టీ మీద ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జ్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నము కుట్ర తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇవి నింపుకుంటే మనకు అవకాశం ఉంది. ఇవాళ అంతా రెడీ అయిపోయినాయి. ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మొన్న 3-4 రోజులు వర్షం పడ్డది కాబట్టి అందులో జర ఫ్లో వచ్చింది. ఎల్లంపల్లికి వచ్చింది, ఆడ ప్రాణహిత ఎగువ భాగంలో పడ్డది కాబట్టి ప్రాణహితలకు వచ్చింది. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి తగ్గింది. ఇప్పుడు మరి జూలై అయిపోయింది, రేపు ఆగస్ట్ వస్తుంది. ఆగస్టులో కూడా వర్షాలు పెద్దగా లేకపోతే ఇక వరద ఇంకా తగ్గిపోతుంది. ఎంత 40% తగ్గింది. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము 40% వర్షాపాతం తక్కువ ఉన్నది. అంటే ఈ లెక్కన మనకి ఇంకా వర్షాలు తక్కువ ఉన్నాయి, వరద తక్కువైంది. ఇప్పుడు మనకు నీళ్లు పోతున్నా కానీ ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కానీ ఎత్తిపోస్తలేదు. సో కాబట్టి ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఈ మొత్తం ఈ లాంగ్ జర్నీలో మనం దాదాపు ఒక 1000 కిలోమీటర్ దాటి వచ్చినాం. 1000 కిలోమీటర్ తిరిగినాం అంతా. సో ఈ మొత్తంలో మనకు స్టోరేజ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉంది. తెలంగాణ ఇప్పటికీ స్టోరేజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇటు నువ్వు గంధమల్ల దాకా స్టోరేజ్ చేసుకోవచ్చు పోయి, ఇట్లా గంధమల్ల కానీ బసవాపూర్ దాకా తీసుకోపోవచ్చు. నీళ్ళు కింద ఉన్నాయి. ఆ దిగువ గోదావరి ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఆ గోదావరి మొత్తం ఎట్ట ఇసుక మెటలు కనపడతా ఉన్నాయి, మనం చూపించుకుంటూ వచ్చినాం. సో కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఎంతో కొంత తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద ఏమన్నా సోయి ఉంటే వాళ్ళు ఇలాంటి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నింపి పెట్టుకుంటే రేపన్నాడు మనకు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అవసరం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఏం చేస్తారు వీళ్ళు? నింపుతారా లేకపోతే ఏ మోటార్ పంపులు ఆన్ చేసినా లేకపోతే ఎవరో గుర్తొస్తున్నారు అని చెప్పేసి మొత్తానికి ఆగం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది. ఇది గోదావరి నది పరివాహక ప్రాంతం. ఇదంతా గోదావరి ఏమో దిగువ గోదావరి ఏమో జోరుగా పారుకుంటూ పోతా ఉన్నది. మేడిగడ్డ దగ్గర లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతా ఉన్నాయి. కిందికి పోతే ఆడ ఇంద్రావతి నది తగిలినాక ఆడ కూడా లక్షల క్యూసెక్ల వాటర్ వృధాగా పోతా ఉన్నాయి కిందికి. తెలంగాణ పైన ఉన్నటువంటి తెలంగాణనేమో ఈ విధంగా ఇక్కడ అడుగంటి. ఇప్పుడంటే వర్షాకాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం పచ్చదనం కనపడతా ఉంది. రేపు ఎండాకాలం వస్తే అసలు తాగుతందుకు నీళ్ళు దొరకని పరిస్థితి. ఈ డేంజర్ బెల్స్ ముందే మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఏదో పాట ఉంటుంది చూసినావా, తలాపున పారుతుంది గోదావరి మన చేను మన చెరుక ఏడారి అని చెప్పేసి. ఇప్పుడు కిందగా నీళ్ళు పోతున్నాయి, మనకు ఆ పక్కన పోయింటి పోతున్నాయి. మన రాష్ట్రం బార్డర్ నుంచి నీళ్ళు తెచ్చుకోనిక మన పాలకులకు చేతనైతే లేదు. ఇప్పుడు ఏదో
మేడిగడ్డని ఏమంటారు అక్కడెక్కడ ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ ఎత్తినాము, ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ ఎత్తి ఇప్పుడు లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేసి మిడ్ మానేర్లకు వాటర్ తీసుకొస్తున్నాము అంటున్నారు. కానీ ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఎల్లంపల్లిలో ఉన్నటువంటి వాటర్ కేవలం 17 టీఎంసీలు మాత్రమే. నువ్వు మిడ్ మానేరు నింపాలన్నా కానీ 26 టీఎంసీలు కావాలి. సో కాబట్టి దాంతో సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇంకొకటి హైదరాబాద్ తాగునీళ్ళ కోసము ఆ ఎల్లంపల్లిలో దాదాపు 14 టీఎంసీల నీళ్ళు ఉంచాలి. ఏందో మీడియాలో వార్తలు వస్తున్నాయి, ప్రతిపక్ష నాయకులు వెయ్యరు కాబట్టి ఏదో అడావుడిగా అవి నందిమేడారం పంపులు 2 ఆన్ చేసి, ఆ తర్వాత లక్ష్మీపూర్లో ఏంటది గాయత్రి పంపులు 2 ఆన్ చేసి ఏదో హడావుడి చేసేసి క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనకు రిజర్వాయర్లు స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ చాలా ఉంది. కొన్ని దాదాపు అటు ఇటుగా 100 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు నింపకుండా తెలంగాణ ప్రజలను రేపటి నాడు గొంతెండి వాళ్ళు ప్రజలు రేపటి నాడు వ్యవసాయానికి నీరు అందకపోయినా తాగుతందుకు కూడా నీళ్ళు అందకపోయినా కారణము కాంగ్రెస్ నాయకులు అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలకులే అవుతారనే విషయాన్ని. దీని కింద ఇప్పుడు ఇక్కడ నీళ్ళే లేవు, భూగర్భ జలాలు ఎట్లా ఆటోమేటిక్ అడగంటిపోతాయి. మొన్న ఇక్కడనే సిద్దిపేట పక్కన ఒక ఊర్లో నీళ్ళు లేవని చెప్పి రాస్తారోకో చేసిరు. సో ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు ఎండాకాలంలో ఎలా ఉంటుంది అనేది. సో మొత్తానికి ఈ డాక్యుమెంటరీ ముగించే ముందల సో ఇప్పుడు మనం ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు, నిన్న మనం కొన్ని వీడియోలు పెడతా ఉంటే తుమ్మిడేటి దగ్గర కూడా గింతే ఫ్లో ఉంది అంటున్నారు. వీళ్ళు వస్తాప్పుడు నేను ఒక నీటిపారుదల శాఖ సీనియర్ ఎక్స్పర్ట్ని మాట్లాడుకుంటూ వచ్చిన. ఆడ ఇవాళ రోజున ఇవాళ ఎంత డేట్ 28 తారీఖు నాడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. 28 తారీఖు నాడు ఆడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో కేవలము 3 లక్షల క్యూసెక్లు మాత్రమే. ఇక్కడనేమో 8 నుంచి 9 లక్షల దాకా పోతా ఉంది, ఆడనేమో 3 లక్షలు. అంటే ఆడికి ఎంత తేడా ఉంది. సో ఇప్పుడే వరద ఉన్నప్పుడే అంత ఉంటే ఇక నికర జలాల సమయంలో ఆ టైంలో ఎంత దొరుకుతుందా మనకు. సో కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కట్టాలనుకుంటే తుమ్మిడేటి దగ్గర కట్టి మరి ఇవన్నీ నింపురి నీళ్ళు ఉన్నప్పుడు ఖాళీ కూర్చుంటాము, మేము ఏం చెయ్యము. అది ఆడితే అలా నీళ్ళు ఆపితే కొట్టుకపోతుంది, ఇది ఆపితే కొట్టుకపోతుంది, కరెంటు మోటార్లు ఆన్ చేస్తే బిల్లు వస్తుంది. ఇంకా సమాజం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కరెంటు బిల్లు వస్తుందని మనం నీళ్ళు తాగకుండా ఉండలేము. కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి మనం ఇంటికాడ టీవీలు ఏసీలు వేసుకోకుండా మనం ఉండలేము. కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి మనం ట్యాంకులకు పైకి ఇప్పుడు మన ఇంటికాడ సంపు కూడా ఉంటుంది, కింద సంపులో నిండా నీళ్ళు ఉంటాయి. కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి పైకి వేసుకోకుండా కింద నుంచి అది చేస్తారు కదా. సో అది కరెంటు బిల్ అనేది మ్యాటరే కాదు. కరెంటు బిల్ అనేది దాన్ని ఒక సాకుగా చూపించి తెలంగాణని ఎండబెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ మొత్తం కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించి ఒక కాళేశ్వరం ఒకటి దేనికి పనికిరాదనేటువంటి విధంగా చేసి తెలంగాణ ప్రజల గొంతెండగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఇప్పుడు రేపటి రోజు ఎండాకాలం వచ్చినాక నీళ్లు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఇప్పుడు పైసలు ఖర్చు అయితే అంటారు కదా, పైసలు ఉన్నాయి సంతకాలు పెట్టి దాచిపెట్టారు సెక్రటేరియట్లా. పైసలు దాచిపెట్టి రేపు ఎండాకాలం వచ్చింది, నీళ్లు లేవు, ఏం తాగుతాం మరి? ఆ సంతకాలకి వెళ్ళి పైసలు తీసి పైసలు తాగలేం కదా, ఈ నీళ్ళే కావాలి. మనం ఎండాకాలంలో చూస్తాం కదా, మనం పోయిన ఎండాకాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఏమైంది, ట్యాంకర్లు కూడా వచ్చినాయి హైదరాబాద్కి. సో కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దంటే ఇలాంటి రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నీళ్లు ఉన్నాయి, కింద నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేస్తే ఇళ్ళకు నీళ్ళు వస్తాయి, మోటార్లు ఆన్ చేస్తే ఇళ్ళకు నీళ్ళు వస్తాయి. కానీ మోటార్లు ఆన్ చేస్తలేరు, నింపుతలేరు, తెలంగాణను ఎండబెట్టేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకే న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రికగా తెలంగాణ సమాజానికి వాస్తవాలు చూపించాలి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, మన రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు వీళ్ళు నింపలేకపోతా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి సమాజానికి చూపించాలని ఈ యాత్రను మేము చేసి ఇక్కడితోని ముగిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరందరూ కూడా 10 మందికి తెలియజేసే విధంగా ఈ వీడియోని 10 మంది తెలియజేసే విధంగా షేర్ చేయండి. సో మీ మిత్రులకు కూడా చూపించండి. మనకు నీళ్లు లేక సమస్య కాదు, నీళ్లు ఉన్నాయి కానీ చేతగాని పాలకులు ఉన్నారు. సో కాబట్టి ఎత్తిపోసుకుంటే ఇట్లాంటి రిజర్వాయర్లను నిండితే రేపటి తెలంగాణకు నీటి సమస్య అనేది రాదు. భవిష్యత్తులో కూడా మనకు అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చాలామందికి ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన అయ్యేటువంటి విధంగా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ మొత్తం వీడియోలో. ఎందుకంటే మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్గా ఎలాంటి పెద్ద గొట్టు పదాలుగా అట్లా వాడకుండా ఈజీగా మీకు వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసినాము. సో ఇంకా కూడా ముందు కూడా నీళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మా న్యూస్ లైన్ వేదికగా తెలంగాణ వేదికగా మరిన్ని వివరాలని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. వీలైతే ఫ్యూచర్లో ఆ తుమ్మిడేటి అంటున్నారు కదా, ఆ తుమ్మిడేటి దగ్గర కూడా వెళ్ళి అసలు ఎన్ని ఉంటాయి ఆడ కథ ఏంది, కార్ఖాన మీద అనేది చూపించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. అలాగనే కృష్ణానది మీద కూడా మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఎట్లా మన రిజర్వాయర్ల పరిస్థితి ఏంది, మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, అది కూడా భవిష్యత్తులో మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. నీళ్ళకు సంబంధించి తెలంగాణ నీళ్ళకు సంబంధించి మనం నీళ్ళ సోయి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.